So is it started? Yeah, it is started, right? Okay. మనం కొన్ని డౌట్స్ స్ట్రీమ్ అలాంటి జనరల్ డౌట్స్ అన్ని లాస్ట్లో చూద్దాం. యూనిట్స్ 2 ఉండొచ్చు, 2.5 ఉండాలి యాక్చువల్గా అయితే. సో ఎంతవరకు కవర్ అవుతుందని చూడాలి. ఓకే, వి విల్ డిస్కస్ ద జనరల్ డౌట్స్ ఎట్ ద ఎండ్. ఓకే, జనరల్ డౌట్స్ అన్ని ఎండ్లో చూద్దాం, రైట్? సో ఈ పాజిటివ్ ఒక ఛార్జ్ని నేను ఇంకొక ఛార్జ్ చుట్టూ తిప్పుతా ఉంటే నాకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనే దాన్ని నేను అబ్జర్వ్ చేయొచ్చు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అవే ఉంటుంది. ఓకే, సో అవే అనేది ఇక్కడ మనకి చూడొచ్చు, రైట్? రెండు పాజిటివ్ ఛార్జెస్ అయితే కనుక. అట్లా కాకుండా నేను ఒకటి నెగిటివ్ ఛార్జ్ ఒకటి పాజిటివ్ ఛార్జ్ తీసుకున్నాను అనుకోండి, ఇట్ ఈస్ టువర్డ్స్. ఓకే, ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ విల్ బి టువర్డ్స్ ద ఛార్జ్. ఓకే, సీ అబ్జర్వ్ హియర్ ద యారో మార్క్ ఈస్ టువర్డ్స్ ద సెంటర్ ఛార్జ్. ఓకే, సెంటర్లో ఒక ఛార్జ్ ఉందనుకుంటే సో దాని చుట్టూ నేను దీన్ని తిప్పుతున్నాను. ఓకే, ఐఎమ్ రొటేటింగ్ ఇట్ అక్రాస్ దట్ సెంటర్ ఛార్జ్. నెగిటివ్ ఛార్జ్ చుట్టూ దీన్ని తిప్పుతున్నాను. సో యూ కెన్ అబ్జర్వ్ దట్ ఇట్ ఈస్ టువర్డ్స్ ద ఈ బార్ ఈస్ towards the center charge, towards the center charge. ఓకే, సో ఇదంతా మనం లాస్ట్ క్లాస్లో చూసాం. అలాగే మనం పాయింట్ ఛార్జ్ గురించి, లైన్ ఛార్జ్ గురించి, సర్ఫేస్ ఛార్జ్ గురించి, వాల్యూమ్ ఛార్జ్ గురించి కూడా లాస్ట్ క్లాస్లో చూసాం, రైట్? సో ఈసారి మనం ఈ రోజు ఏం చూద్దామంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఏ ఇన్ఫినిటీ లాంగ్ లైన్ గురించి చూద్దాం. సో లెట్ మీ ఓపెన్ మై వైట్ బోర్డ్. సో ఇదంతా కూడా నేను యానిమేషన్స్లో చూపిస్తాను, ఈజీగా అర్థం అవుతుంది మీకు. ఈజీ లైక్ ఎనీథింగ్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ దట్. సో ఇదంతా లాస్ట్ క్లాస్లో మనం చూసిన పాయింట్ ఛార్జ్, లైన్ ఛార్జ్, సర్ఫేస్ ఛార్జ్ గురించి. ఓకే, ఐ థింక్ నేను దీని నోట్స్ ఇంకా నేను అప్లోడ్ చేయలేదు బికాస్ ఆఫ్ సమ్ అర్జెంట్ వర్క్స్ అండ్ అదర్ థింగ్స్. ఐ వెంట్ టు హైదరాబాద్ అండ్ ఐ వాజ్ అన్ఏబుల్ టు డూ దాట్. సో నేను ఇవాళ అప్డేట్ చేస్తాను, పాత దాంతో కలిపి ఈ రోజు కూడా నేను అప్డేట్ చేస్తాను, రైట్? ఓకే, సో టుడే వాట్ వీఆర్ గోయింగ్ టు సీ ఈజ్ టుడేస్ డేట్ ఈస్ 30/20/20, రైట్? సో టుడే విల్ సీ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు infinite అది నేను చెప్తాను లాస్ట్ చూద్దాం. 3D plane ఇన్ఫినైట్ లైన్ చార్జ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఇన్ఫినైట్ లైన్ చార్జ్. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఇన్ఫినైట్ లైన్ చార్జ్. సో మన దగ్గర ఒక లైన్ ఛార్జ్ ఉందంట. ఆ లైన్ ఛార్జ్కి ఒక పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎట్లా ఉందనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇట్స్ వెరీ సింపుల్ కాన్సెప్ట్ ఇన్ అండర్స్టాండింగ్. దెర్ ఈజ్ ఏ ఇన్ఫినైట్ లైన్ ఆఫ్ ఛార్జ్. ఓకే, దెర్ ఈజ్ ఏ ఇన్ఫినైట్ లైన్ ఆఫ్ ఛార్జ్. ఇలా ఇన్ఫినైట్ లైన్ ఆఫ్ ఛార్జ్ ఒకటి పోతుంది. సో దానికి అవుట్ సైడ్ బయట ఒక పాయింట్ పి దగ్గర నాకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈ బార్ ఎట్లా ఉందనేది నేను ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? సో ఒక రకంగా ఇక్కడ చూస్తే కనుక ఇఫ్ యూ అబ్జర్వ్ ఇట్ ప్రాపర్లీ, వాట్ వీ హ్యావ్ సీన్ ఎర్లియర్ ఈస్ వీ హ్యావ్ సమ్ పాజిటివ్ ఛార్జ్ అండ్ వీఆర్ మూవింగ్ వన్ ఛార్జ్ హియర్, వన్ పాజిటివ్ ఛార్జ్ హియర్, సంథింగ్ లైక్ దిస్. ఓకే, సో ఇలాగ మనం దీన్ని చుట్టూ తిప్పాం ఇంతకుముందు. మీకు గుర్తుంటే కనుక ఇంతకుముందు జస్ట్ వైల్ బ్యాక్ ఐ రొటేటెడ్ వన్ ఛార్జ్ ఆల్ అలాంగ్ ది సెంట్రల్లీ లొకేటెడ్ ఛార్జ్, పాజిటివ్ ఛార్జ్. తిప్పినప్పుడు ఏమైంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ బయటకు పోతుంది ఇట్లా. ఓకే, ఇట్ ఈస్ పాయింటింగ్ అవుట్ సైడ్, రైట్? సో ఈ పాజిటివ్ ఛార్జ్ ఇప్పుడు ఎలా ఉందంటే, ఈ కేసులో ఈ ఇన్ఫినిట్లీ లాంగ్ పాజిటివ్ ఛార్జ్ ఎట్లా ఉందంటే ఇలా ఉంది. ఓకే, సో సంథింగ్ లైక్ దిస్. ఓకే, అంటే ఇట్లా సెంటర్ కాకుండా, ఇట్లా సెంటర్లో కాకుండా ఇట్లా ఉందన్నమాట, లైన్ లాగా ఉంది. ఓకే, ఒక లైన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది. సో అక్కడ పాయింట్ పి ఏదైతే ఇక్కడ ఈ బార్ అనుకుంటున్నానో అది ఇక్కడ ఉంది, రైట్? సో అప్పుడు ఎలా ఉంటుంది, సో నేను ఇలా తీసుకెళ్తున్నాను అనుకోండి, కింద నుంచి పైకి తీసుకెళ్తున్నాను. ఓకే, ఐఎమ్ మూవింగ్ దిస్ సెంట్రలీ దిస్
అవుట్ సైడ్ చార్జ్, దిస్ పీ పాయింట్. పీ పాయింట్ ఏం చేస్తున్నాను నేను, పీ పాయింట్ నేను ఏం చేస్తున్నానంటే మూవ్ చేస్తున్నాను, పైకి కిందకి మూవ్ చేస్తున్నాను, ఇట్లా మూవ్ చేస్తున్నాను, రైట్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అవుట్ సైడ్ ఉంటుందని ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి సంథింగ్ లైక్ దిస్, ఇలా ఉంటుంది. ఓకే, ఇట్ విల్ బి సంథింగ్ లైక్ దిస్. నిజంగా అట్లా ఉంటుందా లేదా చూడాలి, మనం అబ్జర్వ్ చేయాలి. నిజంగా అట్లా వస్తుందా లేదా అనేది తెలియదు మనకి. ఒక లైన్ ఆఫ్ చార్జ్ తీసుకున్నాను, లైన్ ఆఫ్ చార్జ్లో పాయింట్ పిని నేను డిఫరెంట్ డైరెక్షన్స్లో మూవ్ చేస్తున్నాను. ఓకే, సో మూవ్ చేస్తే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏ డైరెక్షన్లో ఉందనేది మనం ప్లాట్ చేయాలి. ఏ డైరెక్షన్లో ఉందనేది మనం ప్లాట్ చేయాలి. ఈ బార్ ఎట్లాగా ఉందనేది మనం ప్లాట్ చేయాలి. సో పాజిటివ్ ఛార్జ్లో ఒక సర్క్యులర్గా ఉందనుకుంటే కనుక, సర్క్యులర్ ఉన్నది అనుకుంటే సర్క్యులర్ని నేను రొటేట్ చేస్తే, సో ఇఫ్ ఐ రొటేట్ దిస్, సంథింగ్ లైక్ దిస్ ఈస్ పాజిటివ్ ఛార్జ్. సో ఇఫ్ ఐ రొటేట్ ఇట్, ఇట్ విల్ బి సంథింగ్ లైక్ దిస్. ఓకే, సర్క్యులర్లో నేను రొటేట్ చేశాను, అవుట్ సైడ్కి ఇట్లాగా మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ పోతుంది. ఓకే, యారో మార్క్ చూడండి, యారో మార్క్ అవుట్ సైడ్ ఉన్నది, బట్ సర్క్యులర్లో ఉంది. బట్ నాకు అట్లా కాదు, ఇక్కడ నేను ఏమనుకున్నాను, మై ఇంటెన్షన్ ఈస్ ఫైండ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఇన్ఫినిట్లీ లైన్ చార్జ్, infinite line charge. Okay, that is a infinitely long line. On that there is a positive charge, and I want to find out what is the electric field density at the point P, right? So ఇది మనం ఒక గ్రాఫికల్ వ్యూలో చూద్దాం, ఎలా వస్తుంది ఏంటి ఇది అనేది ఒక గ్రాఫికల్ వ్యూలో చూద్దాం. సో వాట్ ఈస్ దట్, సో దట్ ఈస్ సంథింగ్ లైక్ లైన్ చార్జ్. సో ఇప్పుడు నేను అక్కడ ఏదైతే స్ట్రైట్గా తీసుకున్నానో, ఇక్కడ ఏదైతే నేను ఇట్లాగా లైన్లో తీసుకున్నానో, పాజిటివ్ ఛార్జ్ లైన్లో తీసుకున్నానో, దాన్ని ఇక్కడ అడ్డంగా ఇక్కడ చూపిస్తున్నాను, రైట్. సో ఇక్కడికి పోదాం. సో ఇక్కడ అడ్డంగా చూపిస్తున్నాను, ఇక్కడ దిస్ ఇస్ దట్ పర్టికులర్ యాక్సెస్. ఓకే, విచ్ ఎవర్ దట్ ఐ కన్సిడర్డ్ అట్ ద లెఫ్ట్ సైడ్ స్ట్రైట్ లైన్, దిస్ ఇస్ దట్ లైన్, రైట్. సో ఇక్కడ నాకు ఒక పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఒక పాజిటివ్ ఛార్జ్ ఉంది. సో ఇది లెఫ్ట్ సైడ్కి ఉంది, రైట్. సో ఇక్కడ నేను ఒక పాయింట్ కన్సిడర్ చేసి, ఈ రెడ్ కలర్ పాయింట్ చూడండి జాగ్రత్తగా, మీకు ఫిగర్లో కనిపిస్తుంది. అంటే ఈ లైన్లో ఒక చిన్న పార్ట్ కట్ చేశాను అనమాట. ఓకే, ఈ రెడ్ కలర్ పార్ట్ కట్ చేశాను. ఓకే, ఈ రెడ్ కలర్ పార్ట్ ఇప్పుడు ఈ లైన్ అమ్మట మూవ్ అయితే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెన్సిటీ ఏ రకంగా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఓకే, స్టెప్ బై స్టెప్ we will see, observe properly what happens the electric field intensity when we consider a small part, only one particular small part in that particular line. ఈ మొత్తం లైన్లో ఓన్లీ ఒక పార్టే ఉంది, ఈ చిన్న పార్ట్ ఉంది. ఈ చిన్న పార్ట్ వల్ల ఈ పాయింట్ పి దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏ రకంగా ఉంటుందనేది చూస్తున్నాం. సో ఇక్కడ ఉంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్కి ఉంది. లెఫ్ట్ సైడ్కి ఉన్నప్పుడు ఆల్రెడీ మీరు చూడొచ్చు, బయటికి చిన్నగా మనకి వెళ్తుంది, రైట్. ఇప్పుడు నేను నెక్స్ట్ పార్ట్ కన్సిడర్ చేశాను. నెక్స్ట్ పార్ట్ కన్సిడర్ చేసినప్పుడు దట్ చార్జ్, ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ is now has increased. Now next I will go like this, I'll 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 go like this. సో ఇది లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అవుతా ఉంటే ఏమైంది, మనం లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అవుతా ఉంటే లెట్ us again see it once again. సో ఫ్రమ్ లెఫ్ట్ సైడ్, దిస్ ఈస్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్. ఓకే, బ్యాక్ ఈ సైడ్ నాకు లెఫ్ట్ సైడ్ అనుకుంటున్నాను. లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి నేను మూవ్ అవుతా ఉంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏమవుతుందో చూడండి ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏమవుతుంది, మనకి యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అవుతుంది. ఓకే, యాంటీ క్లాక్ వైజ్లో, ఇదే నేను చెప్పాను, మాక్సిమం మనకి అన్ని కూడా యాంటీ క్లాక్ వైజెస్లో మనం తీసుకుంటాం. ఓకే, సో ఇక్కడ నేను నా చార్జ్, ఒక పాజిటివ్ చార్జ్ లైన్లో ఒక చిన్న పార్ట్, ఇది మొత్తం ఈ బ్లాక్ కలర్ అంతా కూడా లైన్ అనుకుంటే, లైన్లో రెడ్ కలర్ది ఒక చిన్న పార్ట్ అనుకుంటే, ఈ పార్ట్ ఫస్ట్ ఇక్కడ కన్సిడర్ చేశాను. కన్సిడర్ చేస్తే ఆరో మార్కు ఇటు కిందకు ఉంది. నెక్స్ట్ పార్ట్ కన్సిడర్ చేశాను, ఇక్కడ పార్ట్, అంటే ఈ పార్ట్ వల్ల ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈ రకంగా ఉంది. నెక్స్ట్ ఈ పార్ట్ కన్సిడర్ చేశాను, నెక్స్ట్ ఈ పార్ట్ కన్సిడర్ చేశాను, నెక్స్ట్ ఈ పార్ట్ కన్సిడర్ చేశాను, నెక్స్ట్ పార్ట్, నెక్స్ట్ పార్ట్, నెక్స్ట్ పార్ట్. ఓకే, so electric field intensity is now changing like this. Okay, it's changing like this. So చూస్తే కనుక, so what happens in a fast forward mode, so it is a fast forward mode, the line is, the charge, the particular small part is considered along the line, and due to that the electric field intensity is changing. Okay, so this is how we have to consider for long line. Okay, so ఒక లాంగ్ లైన్లో ఒక చిన్న పార్ట్ కన్సిడర్ చేసుకున్నాను, రైట్. సో సేమ్ కాన్సెప్ట్ నేను
I'll put that in the form of equations. So what I will do is I'll consider two axes. ఇక్కడ మనకు అర్థమైంది క్లియర్ గా 2 యాక్సెసెస్ మనకి ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, సో 2 యాక్సెస్ మనం కన్సిడర్ చేసాం. ఏమేంటి అవి? దిస్ ఈజ్ y axis, this point P is on y axis, and the infinitely long line is considered it like this. ఇందులో ఒక చిన్న పార్ట్ కన్సిడర్ చేసుకుంటున్నాను. I'm considering a very small part in this particular one. సో దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎలా ఉంటుంది? దిస్ ఈజ్ E bar. ఓకే, దిస్ ఈజ్ E bar, right? As I am considering a very small part, this is something like dl. The total length is L. Okay, the total length is L. I am considering a very small part in that. That is this one. A small part ni dl అనుకుంటున్నాను. సో ఆ dl వల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత? dE bar. ఓకే, డిఫరెన్షియల్ లెంత్ పార్ట్ ఈస్ కన్సిడర్డ్. ఓకే, మొత్తం కంప్లీట్ గా మనకి లైన్ ఇలా ఉందనుకుంటే ఆ లైన్ లో ఒక చిన్న పార్ట్ కన్సిడర్ చేశాను. ఆ చిన్న పార్ట్ dl అనుకుంటున్నాను. ఓకే, సో ఆ చిన్న పార్ట్ dl అనుకుంటున్నాను. ఆ చిన్న పార్ట్ dl వల్ల మనకి dE bar అనే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ వచ్చింది. dE bar అనే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ మనకి వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? You can consider it like this, something like this. Okay, and the angle it is making, consider it as theta. ఇది ఏంటిది? యూనిట్ వెక్టార్. ఏదైతే మనకి AR బార్ ఉంటుందో ఆ యూనిట్ వెక్టార్ it will be something like this. Okay, it will be something like this. So this is our R bar. Okay, this is R. From here to here it is R. That is R. సో ఈ DE బార్ కి టూ ఉంటాయి, 2 parts ఉంటాయి. ఏంటవి 2 parts? If I consider it across y axis, it is DEY bar. If I consider it across x axis, okay, x axis something like this, it is DEX bar. Okay, I hope till to this point it is understood to everyone. Okay, so ఈ పార్ట్ నేను పాజిటివ్ z అనుకుంటాను. This part I'll consider it as z. Okay, that part I'll consider as z. So ఇది a complete electric field intensity due to line infinite line charge. ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. ఏంటది? మనం ఒక లైన్ చార్జ్ తీసుకున్నాం. సో ఇక్కడ మనం చూడొచ్చు బ్లాక్ కలర్ ఇక్కడ ఏదైతే లైన్ ఉందో దట్ ఈస్ మై లైన్ చార్జ్. ఇట్ ఈస్ ఇన్ఫినైట్లీ లాంగ్, అంటే ఇక్కడ కనిపిస్తున్నది ఇన్ఫినైట్లీ లాంగ్ అనుకోండి. సో అందులో నేను ఒక చిన్న పార్ట్ కన్సిడర్ చేస్తే, చిన్న పార్ట్ లెఫ్ట్ సైడ్ ఒక చిన్న రెడ్ పార్ట్ కన్సిడర్ చేస్తే ఒక పాయింట్ P దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అవుట్ సైడ్ ఇట్లా కిందకు ఉంటుంది, డౌన్వర్డ్ డైరెక్షన్. అది నెక్స్ట్ పార్ట్ కన్సిడర్ చేస్తే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కొంచెం యాంటీ క్లాక్ వైజ్ లో లెఫ్ట్కి మూవ్ అయింది, నెక్స్ట్ యాంటీ క్లాక్ వైజ్ లో కొంచెం మూవ్ అయింది, నెక్స్ట్ యాంటీ క్లాక్ వైజ్ లో కొంచెం మూవ్ అయింది, నెక్స్ట్ 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 నెక్స్ట్, రైట్? సో ఇన్ఫినైట్లీ లాంగ్ లైన్ లో ఒక్కొక్క సెక్షన్ కన్సిడర్ చేస్తే ఈ పాయింట్ P దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏ రకంగా ఉందనేది మనకి ఈ యానిమేషన్ లో మనకి అది అర్థమైంది, రైట్? ఈ యానిమేషన్ లో అది మనకి కనిపించింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ లైన్ ని నేను జెడ్ యాక్సిస్ మీద డ్రా చేసుకున్నాను. సరే పోనీ అక్కడికి ఇక్కడికి నాకు ఒకసారి కొంచెం రిలేట్ చేసుకోలేకపోతున్నాను, మీరేమో ఇక్కడ కింద చూపించారో అక్కడేమో స్ట్రైట్ గా చూపించారు అని అనుకుంటే కనుక వాట్ ఐ విల్ డూ ఈస్ ఐ విల్ టేక్ ఏ స్క్రీన్ షాట్
and I'll rotate it. So where is this rotation? So rotate లేదా? Okay, just a minute. Oh, let me save this once. So okay, ఓకే. సో ఈ రకంగా నేను కన్సిడర్ చేశాను. ఒక్క నిమిషం. Let me, somebody is joining as private. Video is not visible. ఒకసారి వీడియో నాట్ విజిబుల్ అయితే కనుక ఒకసారి క్లోజ్ చేసి ఓపెన్ చేయి. వీడియో ఏమీ లేదు, యానిమేషన్ నేను స్టెప్ బై స్టెప్ చూపించాను. జస్ట్ ఏ మినిట్, చిన్న టెక్నికల్ లాగ్ ఇక్కడ. సో లెట్ మీ క్రాప్ దిస్ వన్స్. Okay, so let me open it with rotate right, copy, let me paste it here. ఓకే, సో అక్కడ ఏదైతే మనకి కిందకి ఇట్లా ఉందో దాన్ని నేను ఏం చేశానంటే రొటేట్ చేసుకుని ఇట్లా పెట్టాను. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక వాట్ యూ కెన్ అబ్జర్వ్ హియర్ ఈస్ దట్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈస్ సంథింగ్ లైక్ దిస్. ఐ కన్సిడర్ యాక్సిస్ లైక్ దిస్. సో దిస్ ఈస్ y axis. Okay, this is E bar, this is point P, డాట్ ఏదైతే ఉందో అది పాయింట్ P. ఇది నేను స్మాల్ dl, this is small dl, this part is z. Okay, so ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో that we have to tell. This angle is theta, that particular angle is theta. So from here to here, this part is r. Okay, that particular part is r. Okay, so మనకి ఏమేమి ఉన్నాయి ఇక్కడ అంటే ఇది z ఉంది, ఇది r ఉంది. సో మనకి పైథాగరస్ థీరం వేస్తే ఏమైంది, ఇది దిస్ ఈస్ z² ప్లస్ r². ఓకే, సో ఒకసారి మళ్ళా చూస్తే కనుక లెట్ మీ పేస్ట్ ఇట్ అగైన్. రైట్, this is whatever that we are seeing now. Okay, this is what we are seeing now. So this is my y-axis, this is my y-axis, this is my z-axis, this is my z-axis. This particular length is z, this small part is dl. Okay, from here to here, that we don't know, but this particular part is r. So that is z, ఇది r అయితే కనుక పైథాగరస్ థీరం యూజ్ చేసి z² ప్లస్ r². You can find that this one, and the unit vector ar bar is in this direction. ar bar is in this direction. ఓకే, సో అందుకనే మనకి ఈ బార్ అనేది కిందకు వచ్చింది. సో అది డిఎల్ బార్ కాబట్టి ఇది డిఈ బార్ అవుతుంది. స్మాల్ పార్ట్ కనుక అది డిఎల్ బార్ అనుకుంటాను, దిస్ ఇస్ డిఆర్ బార్. సో ఇది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మీద తీసుకుంటేనేమో ఏమైంది, వై యాక్సిస్ మీద తీసుకుంటే డిఈ వై బార్ అయింది. అదే ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటేనేమో
డిఈ ఎక్స్ బార్ అయింది. ఓకే, so if I consider the DE bar in the y-axis direction is DE y bar, if it is in x direction this is DE x bar. ఓకే, అదే నేను ఇక్కడ డ్రా చేశాను అంతే. నేను ఏదైతే మీకు అక్కడ సిమ్యులేషన్లో చూపించానో దాన్ని నేను రొటేట్ చేసుకున్నాను. రొటేట్ చేసి x యాక్సిస్ y యాక్సిస్ నేను చూపించాను. చేసి వచ్చిన తర్వాత దాన్ని ఇట్లా ఫిగర్లో నేను చూపించాను. రైట్, నేను అక్కడికి ఇక్కడికి ఏ రకమైన మార్పులు చేర్పులు చేయలేదు. అక్కడ ఏదైతే మనకు ఉందో ఇక్కడ అదే ఉంది. ఓకే, సో ఇప్పుడు పాయింట్ చూస్తే కనుక, అంటే ఈ పాయింట్ చూస్తే కనుక దిస్ పర్టికులర్ పాయింట్ దట్ ఈస్ 0, 0, z 0, 0, z. ఓకే, 0, 0, z. ఏఆర్ బార్ వచ్చేసి ఈ రకంగా ఉంది. ఓకే, ఏఆర్ బార్ వచ్చేసి ఈ రకంగా ఉంది. సో పీ పాయింట్ ఏమవుతుంది, 0, r, 0. ఈ డిస్టెన్స్ ఎంత r కదా, సో ఆ y యాక్సిస్ ఏదైతే ఉందో అది ఇట్ విల్ బి సంథింగ్ లైక్ దిస్. ఓకే, సో ఇక్కడ మనకి ఏఆర్ బార్ రాస్తే కనుక ఏమవుతుంది, ఏఆర్ బార్ రాయాలనుకోండి, ఏఆర్ బార్ రాయాలంటే ఇందులో ఇనీషియల్ ఏది ఫైనల్ ఏది, ఇనీషియల్ ఏ పాయింట్ ఫైనల్ ఏ పాయింట్, ఇనీషియల్ పాయింట్ ఏంటి ఫైనల్ పాయింట్ ఏంటి, ఏఆర్ బార్ రాయాలి. సో ఓకే, సో ఇక్కడ మనం ఒక పాయింట్ ఇక్కడ సార్ నాకేం అర్థం కాలేదు సార్, లెట్ మీ పుట్ ఇట్ ఇన్ దిస్ థింగ్. సో అది క్యూ అనుకుంటే ఇది పి అనుకుంటే, సో ఇనీషియల్ పాయింట్ పి, ఫైనల్ పాయింట్ ఆర్ సారీ ఇట్ షుడ్ బి సంథింగ్ లైక్ దిస్ ఎట్ పి కదా. సో పి అంటే మనం ఏం రాస్తాం ఎప్పుడైనా సరే, ఏఆర్ బార్ ఎట్లా రాస్తాం, ఏఆర్ బార్ ఎట్లా రాస్తాం, ఏఆర్ బార్ ఇస్ పొజిషన్ వెక్టార్ ఆఫ్ what we write. So position vector of qp by modulus of qp రాస్తాం. qp initial final. ఓకే, సో ఇనిషియల్ ఫైనల్. సో qp రాయాలంటే ఏం రాయాలి, qp బార్ రాయాలంటే ఏం రాయాలి, దిస్ ఇస్ qp బార్. qp బార్ రాయాలంటే ఏం రాయాలి, qp బార్ రాయాలంటే what is our initial point, q is our initial point. ఓకే, r is p is our final point. So p r0 r0 minus 0 r0 minus, just a minute, somebody is joining. Yeah, 0 minus 0, this is 0, 0, z. Okay, so what happens here, 0 minus 0 ax bar, right, plus 0 minus 0 ay bar. It is not 0 minus 0, r minus 0 ay bar minus plus 0 minus z az bar. So ఏమైంది, this is 0 plus r ay bar minus z az bar, right, az bar. ఓకే, సో అప్పుడు ఏఆర్ బార్ ఏమైంది, మీన్ qp bar, modulus of qp ఏమైంది, modulus of qp is root of r square plus z square. ఓకే, అర్థం కాని వాళ్ళకి మళ్ళా చెప్తాను. సో రూట్ ఆఫ్ 0 స్క్వేర్ ఇది ఈ కోఎఫిషియంట్ ప్లస్ ఈ కోఎఫిషియంట్ r స్క్వేర్ ప్లస్ ఈ కోఎఫిషియంట్ మైనస్ z హోల్ స్క్వేర్. సో దిస్ ఈస్ రూట్ ఆఫ్ r స్క్వేర్ ప్లస్ z స్క్వేర్, r స్క్వేర్ ప్లస్ z స్క్వేర్. ఓకే, దట్ ఈస్ దిస్ వన్. ఓకే, ఇక్కడ కూడా మనకు అదే వస్తుంది, z స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. ఓకే, పైథాగరస్ థియరం యూజ్ చేసిన విల్ గెట్ ద సేమ్ థింగ్. సో పొజిషన్ వెక్టార్ ఏఆర్ బార్ వచ్చేసింది మనకి, రైట్. సో ఏఆర్ బార్ అంటే ఏంటి మనకి, ఏఆర్ బార్ అంటే ఆర్ ఏవై బార్ మైనస్ జెడ్ ఏజెడ్ బార్ బై రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్, ఆర్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్, రైట్. సో మనకి నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఈ బార్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ బార్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి మనకి, క్యూ బై 4 pi ఎప్సిలాన్ నాట్ ఆర్ స్క్వేర్, ఎవరేం చెప్పట్లే, దిస్ ఈస్ ఏఆర్ బార్. ఓకే, మనం ఇది ఆల్రెడీ చేసాం ఇదంతా. ఓకే, రైట్. సో ఇదే మనం ఒక చిన్న పార్ట్ కదా కన్సిడర్ చేస్తుంది ఇక్కడ, చూడండి చిన్న పార్ట్ కన్సిడర్ చేస్తున్నాం అంటే డిఈ బార్ వచ్చేది మనకి.
Okay, dE bar is something like this. Okay, dE bar is equal to dq by 4 pi epsilon r square ar bar. So that is E bar find out cheyalante E bar is equal to integral of dq by 4 pi epsilon r square ar bar. R square ar bar. Right? అయితే మనకి చార్జ్ డెన్సిటీ కనుక్కోవాలనుకోండి. చార్జ్ డెన్సిటీ. ఓకే, చార్జ్ డెన్సిటీ. చార్జ్ డెన్సిటీ. చార్జ్ డెన్సిటీ ఎట్లాగా రో ఎల్ కదా. సో అది ఎట్లా వస్తుంది? dq ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై డిఎల్. ఏంటిది? ఎక్కడి నుంచి వచ్చింది? లెట్ మీ గో బ్యాక్ వన్స్. సో ఇక్కడ చూడండి, లైన్ ఛార్జ్ దగ్గర చూడండి జాగ్రత్తగా. సో పాయింట్ ఛార్జ్, లైన్ ఛార్జ్, రైట్? లైన్ ఛార్జ్ దగ్గర చూస్తే ఛార్జ్ డెన్సిటీ రో ఎల్. సో రో ఎల్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఛార్జ్ ఆన్ ద లైన్ బై టోటల్ లెంత్. సో అక్కడ ఏం రాసాం? రో ఎల్ ఈజ్ ఈక్వల్ టు dq బై డిఎల్ ఈజ్ ఈక్వల్ టు dq ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ ఇంటూ డిఎల్. ఓకే, రో ఎల్ ఇంటూ డిఎల్. ఓకే, సో క్యూ తీసుకుంటే కనుక క్యూ తీసుకుంటే ఇంటిగ్రల్ ఆఫ్ ఎల్ రో ఎల్ డిఎల్ అవుతుంది. ఓకే, ఇంటిగ్రల్ ఆఫ్ రో ఎల్ డిఎల్ అవుతుంది. రైట్? సో అదే నేను ఇక్కడ చూపిస్తే కనుక ఏమైంది? సో ఇఫ్ ఐ టేక్ ఇట్ లైక్ దిస్, వాట్ హ్యాపెన్స్ ఇన్ దట్? సో ఎక్కడ అది? ఓకే, బ్యాక్ రావాలి కదా ఇందులో. రైట్. ఓకే, సో ఇందులో తీసుకుంటే కనుక ఏమైంది? ఇది వచ్చింది. సో ఇప్పుడు నేను ఇంటిగ్రల్ ఆఫ్ dq ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ డిఎల్. ఓకే, ఇక్కడ చూడండి జాగ్రత్తగా, అదే ఉంది. ఓకే, ఇంటిగ్రల్ ఆఫ్ dq ఉంది. సో E bar ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ రో ఎల్ డిఎల్ బై 4 pi ఎప్సిలాన్ r స్క్వేర్ ar బార్. ఓకే, సింపుల్ సబ్స్టిట్యూషన్ అంతే, ఏం లేదు. ఛార్జ్ డెన్సిటీ రో ఎల్ తీసుకుంటే కనుక మనకి ఫార్ములా మనం లైన్ ఛార్జ్లో ఇది తీసుకొచ్చాం. ఓకే, ఇంటిగ్రల్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమైంది? ఇంటిగ్రల్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఇంటిగ్రల్ ఆఫ్ dq ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ రో ఎల్ డిఎల్. సో అదే నేను ఇక్కడ చేశాను, నేను చేశాను. అంతకు మించి నేను కొత్తగా ఏం చేయలేదు. ఓకే, సో ఇక్కడ లైన్ లెంత్ ఎంత? లైన్ లెంత్ చూడండి ఒకసారి జాగ్రత్తగా. వాట్ ఈస్ ద లైన్ లెంత్? ఇట్ ఈస్ ఇన్ఫినైట్ లెంత్. ఓకే, ఇట్ ఈస్ ఇన్ఫినైట్ లెంత్. ఓకే, సో ఇనిషియల్ ఎట్లా తీసుకున్నారు? I'll repeat again. Let me complete it one step. At one step I'll complete it, then we will see the remaining part. Okay, ఇది ఇన్ఫినైట్ లెంత్ అని అనుకున్నాం. సో ఇక్కడ లెంత్ ఏమవుతుంది? E bar is equal to minus infinity to infinity rho L dl by 4 pi epsilon r square ar bar. Okay, r square ar bar. Okay, distance ఎంత? సో దిస్ ఈజ్ ఇంటిగ్రల్ minus infinity to infinity rho L dl by 4 pi epsilon r square అంటే ఇక్కడ this one. Okay, this is our r square. Okay, so అదే distance అన్నమాట, distance అది. Okay, so r square plus z square, this is distance. Okay, this is distance between that point P to point, distance between point P to Q, point P to Q. ఓకే, ar bar ఎంతో మనం ఫైండ్ అవుట్ చేసాం. ar bar is equal to ray bar minus zaz bar by root of r square plus z square. ఇక్కడ హోల్ స్క్వేర్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ వరకు మనం చేసాం. దీని తర్వాత ఏంటనేది మనం చూద్దాం. దీని తర్వాత అంతా మనం వి విల్ డిస్కస్ వాట్ ఇట్ ఈస్. ఒకసారి నేను మళ్ళీ పైనుంచి చెప్తాను, చూడండి ఒకసారి మళ్ళీ. ఓకే, సో what that I did is I have explained how the charge has come up. So ఇక్కడ నాకు ఇది ఈ బ్లాక్ కలర్ ది నాకు ఇన్ఫినిట్ లైన్ ఆఫ్ చార్జ్. ఓకే, this black color, this complete one is called as infinite line of charge. Infinite
లైన్ ఆఫ్ చార్జ్. ఓకే, దట్ ఈస్ ఇన్ఫినిట్ లైన్ ఆఫ్ చార్జ్. ఓకే, అందులో ఒక చిన్న పార్ట్ కన్సిడర్ చేశాను, దాన్ని డిఎల్ అనుకుంటున్నాను. సో దానికి దీనికి మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఈ పాయింట్ పి దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ లైన్ నుంచి ఈ పాయింట్ కి డిస్టెన్స్ వచ్చేసి ఆర్ అనుకుంటున్నాను. దిస్ ఐ కన్సిడర్ ఇట్ యాజ్ ఆర్. ఓకే, అప్పుడు యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఎలా ఉంటుంది, ఏఆర్ బార్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది. ఓకే, సో ఈ పాయింట్ వచ్చేసి దిస్ పర్టికులర్ పాయింట్, దిస్ ఇస్ క్యూ పాయింట్ క్యూ ఇస్ ఆన్ జెడ్ యాక్సిస్. ఓకే, ఆన్ జెడ్ యాక్సిస్. అప్పుడు దాని యాక్సిస్ ఏమవుతుంది, దాని పాయింట్ ఏమవుతుంది, ఎక్స్ ఏమో 0, వై కూడా 0, ఎందుకంటే వై యాక్సిస్ మీద, జెడ్ యాక్సిస్ మీద. ఓకే, జెడ్ యాక్సిస్ మీద కాబట్టి వై వాల్యూ ఏమి ఉండదు, ఓన్లీ జెడ్ వాల్యూ ఉంటుంది, దట్ ఈస్ జెడ్. ఓకే, సో దట్ డిస్టెన్స్, వాట్ ఎవర్ ద డిస్టెన్స్ ఈస్ జెడ్. ఓకే, నెక్స్ట్ పీ పాయింట్ ఈజ్ ఆన్ వై యాక్సిస్. ఓకే, ఈజ్ ఆన్ వై యాక్సిస్. సో అప్పుడు ఈ పాయింట్ ఎలా అవుతుంది, 0 ఆర్, డిస్టెన్స్ ఈజ్ ఆర్, ఇక్కడ 0. ఓకే, సో ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా చూస్తే కనుక క్యూపీ అక్కడ ఏదైతే మనకి లైన్ ఉందో, ఏ లైన్ అది ఒకసారి మళ్ళీ చూపిస్తా చూడండి జాగ్రత్తగా. సో వాట్ ఈస్ దట్ లైన్, so what is that line, this line, this is AR bar. Okay, AR bar కనుక్కోవాలంటే ఇనిషియల్ పాయింట్ Q, ఫైనల్ పాయింట్ P. So the P, that is QP by modulus of QP bar by modulus of Q. Position vector by the direction vector. Okay, AR bar is equal to QP by QP bar. ఓకే, సో క్యూపీ అంటే ఏంటి, క్యూపీ అంటే ఇందులో ఇనిషియల్ పాయింట్ క్యూ, ఫైనల్ పాయింట్ పి, ఇనిషియల్ ఫైనల్. సో పొజిషన్ వెక్టర్ ఎట్లా రాస్తాము, ఫైనల్ మైనస్ ఇనిషియల్ రాస్తాం. ఫైనల్ మైనస్ ఇనిషియల్ ఇంటూ యూనిట్ వెక్టర్. ఓకే, సో ఫైనల్ ఏంటి ఇక్కడ, ఫైనల్ అంటే పీ వాల్యూ అంటే దట్ ఈస్ 0 ఆర్ 0 మైనస్ 0 0 జెడ్ ఇనిషియల్ అంటే. ఓకే, సో ఇనిషియల్ ఫైనల్ క్యూపీ. ఓకే, సో ఇనిషియల్ పాయింట్ ఎందుకు ఇక్కడ నుంచి ఇక్కడ కనుక్కుంటాను కదా, నాకు ఫైనల్ పాయింట్ పి, ఇనిషియల్ పాయింట్ క్యూ. ఓకే, సో ఆ రకంగా ఫైనల్ ఇనిషియల్ క్యూపీ. సో తీసుకుంటే కనుక 0 మైనస్ 0, దిస్ 0 మైనస్ 0 ఇంటూ ఏఎక్స్ బార్ ప్లస్ r minus 0 into ay bar plus 0 minus z az bar. ఓకే, సో దీని నుంచి నాకు ఇంకా ఇలా వచ్చింది, దట్ ఈస్ r ay bar minus z az bar. సో QP బార్ ఫైండ్ అవుట్ చేస్తే, మాడ్యులస్ ఆఫ్ QP బార్ ఫైండ్ అవుట్ చేస్తే రూట్ ఆఫ్ r స్క్వేర్ ప్లస్ z స్క్వేర్. ఈవెన్ అది అవసరం లేకుండా కూడా మీరు పైథాగరస్ థియరం వేసినా సరే, ఇక్కడ లెఫ్ట్ సైడ్ x యాక్సిస్ ఏమో z. ఓకే, z వాల్యూ. ఓకే, y యాక్సిస్ అనుకుంటే r అనుకుంటే కనుక r స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ హోల్ రూట్. ఓకే, ద వాల్యూ, ద హైపోటెన్యూస్ ఇస్ z స్క్వేర్, రూట్ ఆఫ్ z స్క్వేర్ ప్లస్ r స్క్వేర్. అదే వస్తుంది, r స్క్వేర్ ప్లస్ z స్క్వేర్, z స్క్వేర్ ప్లస్ r స్క్వేర్. సో అప్పుడు AR బార్ ఏమవుతుంది, AR బార్ ఈజ్ ఈక్వల్ టు పొజిషన్ వెక్టర్ బై డైరెక్షన్ వెక్టర్, దట్ ఈస్ AR బార్. ఓకే, మనం ఏం చదువుకున్నాం, డెఫినేషన్ ఏదో చదువుకున్నాం మనం. ఏంటో డెఫినేషన్, E బార్ ఈజ్ ఈక్వల్ టు what we have studied is E bar is equal to Q by 4 pi epsilon R square AR bar. ఓకే, ఇక్కడ మనకి కంప్లీట్ లెంత్ లేదు, స్మాల్ లెంత్ ఉంది. సో స్మాల్ లెంత్ ఉందంటే ఇది DQ అవుతుంది, ఇది DE బార్ అవుతుంది. ఓకే, అంటే నేను టోటల్ లెంత్ కి కన్సిడర్ చేయట్లేదు, ఓన్లీ ఒక చిన్న పార్ట్ కన్సిడర్ చేశాను కదా, ఆ ఒక చిన్న పార్ట్ కి మాత్రమే నాకు ఇక్కడ ఈ బార్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేస్తున్నాను. చిన్న పార్ట్, అందులో చిన్న పార్ట్ కన్సిడర్ చేశాను కాబట్టి డిఎల్ బారు, ఇందులో కూడా ఈ బార్ లో కూడా చిన్న పార్టే కన్సిడర్ చేయాలి. సో చిన్న పార్ట్ అంటే ఏంటి, డిఫరెన్షియల్ లెంత్ అయితే ఇక్కడ డిఫరెన్షియల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అవుతుంది, డిఈ బార్ అవుతుంది. ఓకే, సో అలా కన్సిడర్ చేసినప్పుడు ఛార్జ్ కూడా స్మాల్ ఛార్జే అవుతుంది. ఓకే, స్మాల్ పార్ట్ ఆఫ్ ద ఛార్జ్. ఓకే, సో డిఈ బార్ ఈజ్ ఈక్వల్ టు DQ by 4 pi epsilon R స్క్వేర్ AR బార్ వస్తుంది. ఓకే, సో ఆ రకంగా నేను ఇక్కడ కన్సిడర్ చేశాను. సో డిఈ బార్ ఈజ్ ఈక్వల్ టు DQ by 4 pi epsilon R స్క్వేర్ AR బార్.
సో ఇంటిగ్రల్ ఈ డిఫరెన్షియేషన్ తీసేస్తే అటు సైడ్ ఇంటిగ్రల్ వెళ్తుంది. ఇంటిగ్రల్ ఆఫ్ dq బై 4πε/r² ER బార్. ఓకే, అయితే మనకి చార్జ్ డెన్సిటీ రోయల్ రాసినప్పుడు చార్జ్ డెన్సిటీ రోయల్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ చార్జ్ బై టోటల్ లెంత్. ఓకే, టోటల్ చార్జ్ బై టోటల్ లెంత్. ఓకే, సో రోయల్ తీసినప్పుడు మనకి dq ఈజ్ ఈక్వల్ టు రోయల్ dl వస్తుంది. సో ఇంటిగ్రల్ వేస్తే బోత్ సైడ్ ఇంటిగ్రల్ వేస్తే ఇంటిగ్రల్ ఆఫ్ dq ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ రోయల్ dl అవుతుంది. సో ఇంటిగ్రల్ dq ఇక్కడ పైన మనకు ఆల్రెడీ ఈ బార్ లో ఇంటిగ్రల్ dq ఈ రెండు ఉన్నాయి. సో ఆ ప్లేస్ లో నేను ఇంటిగ్రల్ రోయల్ dl పెడుతున్నాను. ఓకే, సో ఇంటిగ్రల్ లైన్ ఇంటిగ్రల్, సో ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు లైన్ ఇంటిగ్రల్ రోయల్ dl బై 4πε/r² ER బార్. సో ఇక్కడ r² అంటే డిస్టెన్స్ టు ద పాయింట్ p, డిస్టెన్స్ బిట్వీన్ ది btw. ఓకే, డిస్టెన్స్ బిట్వీన్ ది పాయింట్ p అండ్ p టు q. సో r² అంటే r² ప్లస్ z² రూట్ హోల్ స్క్వేర్. ఓకే, ఏఆర్ బార్ ఫైండ్ అవుట్ చేసాం, దట్ ఈస్ RAY బార్ ప్లస్ ZAZ బార్ బై రూట్ ఆఫ్ r² ప్లస్ z². అయితే ఇక్కడ ఇంటిగ్రల్ లైన్ ఇంటిగ్రల్ వచ్చేసి లైన్ లెంత్ ఆఫ్ ది లైన్ ఈజ్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ టు మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ. సో అది ఇంటిగ్రల్ కింద ఇక్కడ నేను వేశాను. రైట్, ఓకే, ఇది నాకు వచ్చింది. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి. మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ రోయల్ dl బై 4πε రూట్ ఆఫ్ r² ప్లస్ z² ఇంటూ AY బార్ ప్లస్ మైనస్ ZAZ బార్ బై రూట్ ఆఫ్ r² ప్లస్ z². ఓకే, ఇది మనకు వచ్చిన ఈక్వేషన్. ఓకే, ఒకవేళ దీన్ని మనం సంథింగ్ లైక్ థీటా యాంగిల్స్, ఈ యాంగిల్స్ లో కన్సిడర్ చేసుకుంటే ఏమవుతుందో చూద్దాం ఒకసారి. r², రైట్. ఓకే, r². సో ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఇక్కడ వరకు ఈ పార్ట్ వరకు అర్థమైంది అనుకుంటున్నాను. ఐ హోప్ సో. Right? Can I move forward? Can I move forward? Is it okay? Till to this point is okay? ఫిగర్ నుంచి ఈ ఈక్వేషన్ ఎట్లా వచ్చింది అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ఫిగర్ నుంచి ఈ ఈక్వేషన్స్ ఎట్లా వచ్చింది అనేది అర్థమైంది అనుకుంటున్నాను. రైట్, ఓకే. సో ఫిగర్ నుంచి అక్కడ వరకు మనం చేసాం. బట్ ఇక్కడ చూస్తే కనుక ఈ ఎల్ లెంత్ ఎక్కడ ఉంది? జెడ్ యాక్సిస్ మీద ఉంది. ఓకే, సో అప్పుడు డిఎల్ కూడా మనం ఏం రాయొచ్చు అంటే డిఎల్ ఈజ్ ఈక్వల్ టు డిజెడ్ అని రాయొచ్చు. డిఎల్ ఈజ్ ఈక్వల్ టు డిజెడ్ అని రాయొచ్చు. ఓకే, మేబీ నా మొబైల్కి కూడా మెసేజ్లు వస్తున్నట్టున్నాయి, అందుకని మీరు ఇక్కడ ఎస్ పెట్టినా కానీ అవి తర్వాత ఎప్పుడు వస్తున్నాయి నాకు. ఒక్కసారి నా మొబైల్లో నెట్ ఆఫ్ చేస్తాను. నా మొబైల్లో నెట్ ఆఫ్ చేస్తే నాకు నెట్ ఆఫ్ చేస్తే నాకు ఇక్కడ మెసేజ్లు ఫాస్ట్గా వస్తాయి. మేబీ అది రీజన్, నాకు రాకపోవడానికి రీజన్. సో యా, నా మొబైల్లో నేను నెట్ ఆఫ్ చేసాను. సో ఇప్పుడు మీరు నాకు మెసేజెస్ చేస్తే నాకు వస్తాయి. రైట్. సో సార్ ఈఎల్ ఎలా వచ్చింది? ఈఎల్లా డిఎల్లా? ఈఎల్లా అది C0. ఇజ్ ఇట్ ఈఎల్ ఆర్ డిఎల్? ఈఎల్ ఎక్కడ వచ్చింది? ఈఎల్ ఎక్కడ రాశాను నేను? అది రోయల్, అది రోయల్. ఓకే, రోయల్ అంటే ఏంటంటే రోయల్ అది రో. ఓకే, సింబల్ ఇది రో, ఈ కాదు అది. ఓకే, రోయల్. ఈ రోయల్ ఎలా వచ్చిందంటే మనకి చార్జ్ డెన్సిటీ అంటాం. చార్జ్ డెన్సిటీ అంటే ఏంటంటే సాంద్రత. డెన్సిటీ అంటే సాంద్రత అని. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఏం చేస్తాను, ఒక స్క్వేర్ తీసుకున్నాను, ఒక పెద్ద స్క్వేర్ తీసుకున్నాను. ఓకే, ఒక పెద్ద స్క్వేర్ తీసుకున్నాను. స్క్వేర్ తీసుకుంటే ఇందులో చార్జెస్ ఏవో ఉన్నాయంట, ఇట్లా ఏవో ఉన్నాయంట, కొన్ని చార్జెస్ ఉన్నాయంట. ఓకే, ఇలా చార్జెస్ ఉన్నాయంట. ఈ చార్జెస్లో నేను ఏం చేశానంటే ఒక చిన్న పార్ట్ కట్ చేసుకున్నాను. నీకు ఇక్కడ కలర్ వేరే చూపిస్తాను. సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఒక చిన్న పార్ట్ కట్ చేశానంటే ఇందులో వచ్చి
ఇందులో ఎంత చార్జ్ డెన్సిటీ ఉంది, ఓకే, ఇందులో ఎంత చార్జ్ డెన్సిటీ ఉంది అని నేను ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే అప్పుడు ఏమైంది, ఇక్కడ ఎంత చార్జ్ ఉంది, ఇక్కడ ఎంత చార్జ్ ఉంది, దీని ఏరియా ఎంత, ఈ చిన్న పార్ట్ యొక్క ఏరియా ఎంత, చార్జ్ యొక్క ఏరియా ఎంత, ఈ రెండు తీసుకుంటే నాకు చార్జ్ డెన్సిటీ వస్తుంది. ఓకే, చార్జ్ డెన్సిటీ అనేది సింపుల్ గా నీకు ఇంకొకలా చెప్పాలంటే పాపులేషన్ డెన్సిటీ అనుకోపోని, పాపులేషన్ డెన్సిటీ దీని బదులు చార్జ్ డెన్సిటీ బదులు పాపులేషన్ డెన్సిటీ అనుకో. అంటే ఇప్పుడు ఇండియా మొత్తం మీద జనాభా ఉన్నది, ఇండియా మొత్తం మీద, ఓకే, ఇండియా మొత్తం మీద జనాభా ఉంది, రైట్. సో నేను ఇండియా మొత్తం మీద కాకుండా జస్ట్ 1 స్క్వేర్ ఫీట్ లో ఎంత జనాభా ఉంది అని తెలుసుకోవాలనుకున్నాను. అప్పుడు నేనేం చేస్తాను, ఆ స్క్వేర్ ఫీట్ తీసుకుని అందులో ఎంతమంది ఉంటున్నారు అనేది కౌంట్ చేస్తాను. కౌంట్ చేస్తే సో ఫర్ సపోజ్ 1 పర్సన్ ఉన్నాడు. సో 1 ఈస్ ద population density. 1 is the population density for 1 square feet. 1 square feet. 1 is the population density for 1 square feet. అలాగా చార్జ్ అన్నమాట, పాపులేషన్ ప్లేస్ లో చార్జ్ తీసుకున్నాను. సో చార్జ్ డెన్సిటీ ఒక చిన్న ఏరియాలో ఎంత చార్జ్ ఉంది, అక్కడ ఏరియా బదులు లెంత్ అనుకున్నాను అనుకో, అప్పుడు ఆ లెంత్ ఆ పర్టికులర్ స్మాల్ లెంత్ లో ఎంత చార్జ్ ఉంది అనే దాన్ని రోయల్ అనుకుంటాను. ఓకే, రోయల్ ఈజ్ ఈక్వల్ టు dq by dl. ఓకే, dq by dl. సో దీని నుంచి ఏం రాయొచ్చు, dq ఈజ్ ఈక్వల్ టు రోయల్ dl. ఇది లాస్ట్ క్లాస్ లో చూపించాను, అందుకే నేను వెనకాల దానికి వెళ్ళాను. సో రెండు వైపులా ఇంటిగ్రల్ వేసాను అనుకో, ఇంటిగ్రల్ dq ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ రోయల్ dl వచ్చింది. ఓకే, దిస్ ఈజ్ లైన్ ఇంటిగ్రల్. ఇక్కడ వరకు ఓకే. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఇన్ఫినైట్ లైన్ ఫైండింగ్. సో నెగటివ్. సో 29 ఈజ్ ఆస్కింగ్ దట్ సార్ -ఇన్ఫినిటీ +ఇన్ఫినిటీ ఎలా తీసుకున్నారు, అసలు పైన టైటిల్ ఏంటి, అసలు దీని టైటిల్ ఏంటి, ఇన్ఫినైట్లీ లాంగ్ లైన్. ఓకే, దీని టైటిల్ ఏంటంటే ఇన్ఫినైట్లీ లాంగ్ లైన్ చార్జ్. అంటే ఇక్కడ ఏదైతే లైన్ ఏదైతే ఉందో అది ఇన్ఫినైట్లీ లాంగ్ అనమాట, అంటే -ఇన్ఫినిటీ నుంచి +ఇన్ఫినిటీ దాకా ఉంది. ఓకే, సో నేను ఫస్ట్ చిన్న పార్ట్ చేసుకున్నది యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ అనుకోండి. అంటే ఈ స్మాల్ పార్ట్ ఇక్కడ ఉంది, ఈ స్మాల్ పార్ట్ ఇక్కడ ఉంది, ఆ స్మాల్ పార్ట్ ఇక్కడ అలాగా +ఇన్ఫినిటీ -ఇన్ఫినిటీ వరకు అది మూవ్ అవుతుంది. ఓకే, పాజిటివ్ చార్జ్ అనేది లైన్ అంతా ఉంది, రైట్. సో దానికోసం నేను ఏం చేశాను, టోటల్ లైన్ కనుక్కోవాలంటే ఇక్కడ ఈ టోటల్ లైన్ ని నేను రిమూవ్ చేస్తే -ఇన్ఫినిటీ లెంత్ నుంచి +ఇన్ఫినిటీ వరకు ఉంది. సో అక్కడ నేను ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కనుక్కున్నాను. అంటే ఒక ఇన్ఫినైట్లీ లాంగ్ లైన్ యొక్క ప్రెజెన్స్ వల్ల పాయింట్ P దగ్గర ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఉండబోతుంది, ఓకే, ఎంత ఇంటెన్సిటీ ఉండబోతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేసాము, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఇండియా కేసుకే వద్దాం. పాపులేషన్ డెన్సిటీ 1 స్క్వేర్ ఫీట్ కి 1 పర్సన్ ఉన్నాడు అనుకుంటున్నాను. అప్పుడు టోటల్ ఇండియా యొక్క స్క్వేర్ ఫీట్ చదరపడుగులు ఎంత, ఫర్ సపోజ్ 1,00,000 అనుకుందాం. ఓకే, 1,00,000 అనుకుందాం. 1,00,000 × 1 వేస్తే ఏమైంది, అప్పుడు ఏమైంది, జనాభా వస్తుంది, టోటల్ జనాభా వస్తుంది, రైట్. 1,00,000 స్క్వేర్ ఫీట్లు అనుకుంటే ఇండియా మొత్తం వైశాల్యం 1,00,000 స్క్వేర్ ఫీట్స్ అనుకుంటే కనుక పాపులేషన్ మనం అంతకుముందు ఏమనుకున్నాం, 1 పర్సన్ ఫర్ 1 స్క్వేర్ ఫీట్, దట్ ఈస్ ద పాపులేషన్ డెన్సిటీ అనుకున్నాం. సో 1 × 1 lakh అంటే 1 lakh ఈస్ ద పాపులేషన్ ఆఫ్ ఇండియా. అలాగే ఇక్కడ ఏమైంది, లైన్ లెంత్ ఎంత, -ఇన్ఫినిటీ టు +ఇన్ఫినిటీ వేసుకుంటే అప్పుడు టోటల్ చార్జ్ ఎంత అయింది, ఆ ఇంటిగ్రల్ అన్నమాట, ఆ ఇంటిగ్రల్ ఆఫ్ ద చార్జ్ డెన్సిటీ. ఓకే, ద ఇంటిగ్రల్ ఆఫ్ చార్జ్ డెన్సిటీ of -infinity to +infinity will be my total electric field intensity due to infinitely long line. Okay, the total electric field intensity due to a infinitely long line is -infinity to +infinity integral of the rho L dl by 1/4π root of r square plus z square whole square plus the unit vector ar bar. Okay, I hope ఈ పార్ట్ అంతా అర్థమై ఉంటుందని అనుకున్నాను. దట్ ఈస్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ వాట్ ఎవర్ దట్ వీ హావ్ సీన్. ఓకే, సో లెట్ మీ రిమూవ్ దిస్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ రైటింగ్. ఓకే, సో అక్కడ మనం చూసాం. ఇప్పుడు మన యాంగిల్స్ రూపంలో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఒక యాంగిల్స్ రూపంలో let us see that what happens in the form of
ట్యాన్ తీటా అని ఒకటి ఉంది కదా, ట్యాన్ తీటా అని తీటా యాంగిల్ ఉంది ఒకటి, రైట్? ఇక్కడ తీటా యాంగిల్ ఒకటి కనిపిస్తుంది. సో తీటా యాంగిల్ నేను ఒకవేళ ఇఫ్ ఐ రైట్ ఇట్ లైక్ దిస్, సో ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో ఆపోజిట్ ఈజ్ జెడ్, సారీ ఆపోజిట్ బై ఎడ్జసెంట్ సైడ్, opposite by adjacent side, z by r. Okay, so z is equal to r tan theta, so అదే dz కన్సిడర్ చేస్తే dz is equal to, అంటే డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాను. ఓకే, సింపుల్ గా డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్, differentiate on both sides. Okay, differentiate on both sides. dz is equal to derivative of r constant, ikkada r constant, derivative of tan theta, మీకు ఒకటి ఆల్రెడీ నేను డెరివేటివ్స్ ఇచ్చాను. సో derivative of tan theta is secant square theta, this is secant square theta d theta. Okay, so secant square theta d theta. ఒకవేళ z ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ అనుకోండి, అప్పుడు ఏమైంది? థీటా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ z బై ఆర్. ఓకే, థీటా ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ z బై ఆర్, రైట్? సో ఫర్ సపోజ్ z ఈజ్ ఈక్వల్ టు 0, ఏమవుతుంది అప్పుడు? z ఈజ్ ఈక్వల్ టు 0, వాట్ హ్యాపెన్స్? సారీ, ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ 0 కాదు, ఇన్ఫినిటీ, మైనస్ ఇన్ఫినిటీ. ఓకే, సో ఇది ఏమైంది? మైనస్ ఇన్ఫినిటీ ఏమైంది ఇది? సో దిస్ ఇస్ మైనస్ ఇన్ఫినిటీ, సో మైనస్ ఇన్ఫినిటీ విల్ బి మైనస్ π/2. ఓకే, అదే ప్లస్ ఇన్ఫినిటీ పెట్టాను అనుకోండి, z ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఇన్ఫినిటీ. సో థీటా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ z బై ఆర్. సో ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ plus infinity by r, so that is plus π/2, right? Plus π/2. ఓకే, సో ఇక్కడ వరకు మనకి వాల్యూస్ రాసాం, రైట్? dz is equal to r secant square theta d theta, and z is converted into minus π/2 now, and z plus infinity అయితే కనుక π/2. అయితే ఇక్కడ మనకి ఒకటి ఏంటంటే అబ్జర్వేషన్ ఏంటంటే, ఈ dl, whatever the dl that you have seen, the dl is along z axis, so what I can write is dl is equal to dz అని రాసుకోవచ్చు. z axis ఏ కాబట్టి లెంత్ ఇక్కడ l is equal to z అనుకుంటే, లెంత్ is equal to z అనుకుంటే, సో dl is equal to dz అవుతుంది. ఓకే, లెంత్ is equal to z axis, z అనుకుంటే, z వాల్యూ అనుకుంటే dl is equal to dz అవుతుంది. సో ఇప్పుడు మనం పైన మనం అంతా మార్చి రాస్తే కనుక ఏమైంది? ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ π/2 టు ప్లస్ π/2 రో ఎల్ dz బై 4π ఎప్సిలాన్ ఇంటూ వాట్ ఐ కెన్ రైట్ ఫర్ r స్క్వేర్ ప్లస్ z స్క్వేర్. సో z అంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో ఉంటుంది, రైట్? అక్కడ ఏదో ఉంది ఆల్రెడీ. వాట్ ఈస్ దట్? r స్క్వేర్ ప్లస్ tan స్క్వేర్ థీటా ఇంటూ ఇదేమైంది? ఇది కూడా అంతే సేమ్, రూట్ ఆఫ్ r స్క్వేర్ ప్లస్ tan స్క్వేర్ థీటా. ఓకే, so what about RAY? Okay, RAY, what I can write is RAY bar minus z అంటే ఏంటి? r tan theta AZ bar. Okay, r tan theta AZ bar. Okay, so this is what I can write for these things. This is what I can write for these values. Okay, so ఇదంతా కూడా మనం
రాస్తే ఏమైంది ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు సో ఇంటిగ్రల్ -π/2 to π/2 రోయల్ dz అంటే అక్కడ పైన ఇది రాసాం దట్ ఈస్ r secant square theta d theta. ఓకే సో dz అంటే ఇక్కడ రాసాను చూడండి ఇక్కడ ఉంది ఆ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ రాసుకున్నాను ఇంటూ r ay బార్ మైనస్ r tan theta az బార్ బై 4 pi epsilon this is r square plus r square tan square theta 3/2. Okay, this is 1/2. Okay, 1 plus 1/2 3/2 అయింది. Okay, this one, right? ఓకే అంత సబ్స్టిట్యూట్ చేశాను అంతే సింపుల్ నేను ఏం చేయలేదు ఇక్కడ ఏదో చేశారు సార్ అనుకోవద్దు జస్ట్ అక్కడ నేను అన్ని ఇండివిజువల్గా ఫైండ్ అవుట్ చేసి సో ఇక్కడ నేను ఎట్లా తీసుకున్నాను ఫస్ట్ tan theta is equal to z/r తీసుకున్నాను సో ఫ్రమ్ దట్ z is equal to r tan theta డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్ dz is equal to r డిఫరెన్షియేషన్ ఆఫ్ tan theta సో dz is equal to r secant square d theta. ఓకే సో అంటే మీరు uv కింద తీసుకుంటే కనుక ఇక్కడ uv v ఏం లేదు సో tan theta ఉంది tan theta కి డిఫరెన్షియేషన్ చేస్తే secant square theta వస్తుంది సో థీటాకి డిఫరెన్షియేషన్ తీస్తే d theta వచ్చింది. ఓకే సో అది ఇలా వచ్చింది సో z is equal to -∞ అని పెట్టుకుంటే కనుక theta is equal to tan inverse of z/r సో ఇన్ఫినిటీ పెట్టుకుంటే -π/2 వచ్చింది సో tan inverse of -∞. ఓకే ఇన్ఫినిటీ అంటే π/2 కదా ఓకే tan inverse of ఇన్ఫినిటీ అంటే π/2 సో ఇట్ ఈస్ -π/2 టు +π/2 సో ఇక్కడ మొత్తం నాకు వచ్చిన దాన్ని నేను కన్వర్ట్ చేసుకున్నాను సో 0 to π/2 ఎందుకంటే ఇన్ఫినిటీ నేను చేయలేను ఇన్ఫినిటీ నేను ఫైండ్ అవుట్ చేయలేను ఇన్ఫినిటీ అనే దాన్ని నేను ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టం సో దాన్ని ఏం చేశాను నేను π/2 టు -π/2 కన్వర్ట్ చేసుకున్నాను దాన్ని నాకు ఈజీ. ఓకే సో అక్కడ ఏదైతే నాకు z యాక్సిస్ లో ఉందో దాన్ని థీటా యాక్సిస్ కన్వర్ట్ చేసుకున్నాను z యాక్సిస్ లో ఉన్నదాన్ని థీటా యాక్సిస్ కన్వర్ట్ చేసుకున్నాను సో థీటా యాక్సిస్ కన్వర్ట్ చేసుకున్న వాల్యూస్ అన్ని నేను ఇక్కడ రాశాను రైట్ థీటా యాక్సిస్ వేసుకున్న వాల్యూస్ అన్ని నేను ఇక్కడ రాశాను సో ఫైనల్ గా దిస్ ఇస్ వాట్ ఐ గాట్ రైట్ దిస్ ఇస్ వాట్ ఐ గాట్. ఓకే సో కొన్ని కామన్ తీసుకోవచ్చా -π/2 to π/2 రోయల్ r square secant square theta d theta so ay bar minus r tan theta az bar by 4 pi epsilon r square into 1 plus tan square theta 3/2. ఏదో ఇంకా రాయొచ్చు ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ ఏంటది ఒకటి ఏదన్నా నాకు ఫార్ములా చెప్పగలుగుతారా సీకెంట్ థీటాకి tan థీటాకి ఒక ఫార్ములా ఉంటుంది ఏదో 1 అవుతుంది కెన్ యూ పోస్ట్ దట్ ఆన్సర్ ఇన్ టు ద చాట్ బాక్స్ నాకు తెలుసు ఆన్సర్ నాకు తెలియదు కాదు ఐ వాంట్ టు గెట్ ద ఆన్సర్ ఫ్రమ్ యువర్ సైడ్ 1 plus tan square theta ఏదో అవుతుంది 1 plus tan square theta ఏదో అవుతుంది ఎవ్వరు నో ఆన్సర్ or you are giving answer am I getting the answer secant square theta right so that is secant square theta so ఏదైతే నాకు ఇక్కడ ఉందో సో దీన్ని secant square theta రాసుకోవచ్చు నేను ఓకే సో 1 plus tan square theta is secant square theta సో ఇక్కడ నాకు ఏం రాసుకోవచ్చు this is secant square theta 3/2 ఓకే సో secant square theta so secant square theta minus tan square theta is equal to 1. ఓకే secant square theta minus tan square theta is equal to 1 అవుతుంది సో దాని ప్రకారం ఇది రాసుకున్నాను సో ఇది క్యాన్సిల్ సో క్యూబ్ రూట్ వస్తుంది సో r square క్యాన్సిల్ క్యాన్సిల్ రైట్ సో secant square theta ఇక్కడ కింద secant క్యూబ్ ఉంది అంటే ఈ secant క్యూబ్ పోతే secant theta వస్తుంది ఓకే సో దాని పైకి వెళ్తే కాస్ అవుతుంది అది రైట్ అది పైకి వెళ్తే కాస్ అవుతుంది సో ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు -π/2 to π/2 -π/2 to π/2 రోయల్ ay bar minus రోయల్ r tan theta
ఆర్ ట్యాన్ తీటా ఇంటూ ఏజెడ్ బార్ ఇంటూ ఓకే సీకెంట్ తీటా పైకి వెళ్ళింది ఓకే 4 పై ఎప్సిలాన్ సీకెంట్ తీటా పైకి వెళ్ళింది ఓకే ఈ సీకెంట్ తీటా కింద వచ్చిన సీకెంట్ తీటా పైకి వెళ్ళింది సీకెంట్ తీటా పైకి వెళ్తే కాస్ తీటా అయింది ఓకే కాస్ తీటా అయింది రైట్ ఓకే ఇంటూ డి తీటా ఉందా డి తీటా ఉంది డి తీటా ఓకే దిస్ ఇస్ వాట్ ఐ గాట్ సో దీన్ని మనం మళ్ళా చేస్తే కనుక ఏమైంది ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు -π/2 టు π/2 రోయల్ ఏవై బార్ కాస్ తీటా డి తీటా by 4 pi epsilon minus rho L r sin theta d theta r ఉందా అసలు r బయట తీసేసినట్టున్నాం కదా ఇందాక పైన బయట r తీసేసాం ఈ r లేదు ఇంకా this r is not there this r is not there sorry okay so this r is not there rho L tan theta into cos theta sin theta d theta a z bar into 4 pi epsilon okay అంతేనా ఇంకేదైనా మిస్టేక్ ఉందా ఇక్కడ మిస్టేక్ ఏంటంటే ఇది 3/2 ఇది ఓకే సో ఇది క్యాన్సిల్ ఈ పైన ఆర్ స్క్వేర్ కింద ఆర్ వస్తుంది ఓకే కింద ఆర్ ఒకటి ఉంటుంది కింద ఉంటుంది ఆర్ రైట్ ఇక్కడ చూడండి ఒకసారి ఇందులో నుంచి ఆర్ స్క్వేర్ తీస్తే ఆర్ స్క్వేర్ కామన్ తీస్తే ఆర్ 3/2 ఇంటూ సీకెండ్ స్క్వేర్ 3/2 వస్తుంది ఈ కిందది ఈ పార్ట్ ఇది ఓకే సో ఈ స్క్వేర్ క్యాన్సిల్ సో ఆర్ క్యూబ్ ఈ స్క్వేర్ క్యాన్సిల్ సీకెండ్ క్యూబ్ తీటా ఓకే సో ఆర్ సీకెండ్ స్క్వేర్ తీటాలో ఇదేమో ఆర్ స్క్వేర్ టైమ్స్ సీకెండ్ స్క్వేర్ ఏమో సీకెండ్ తీటా టైమ్స్ ఓకే సారీ ఇది ఆర్ స్క్వేర్ కదా పైన మొత్తం ఆర్ కామన్ తీస్తాం కదా ఆర్ కామన్ తీస్తే ఒకటి ఆర్ సీకెండ్ తీటా ఉంటుంది ఓకే ఆర్ సీకెండ్ తీటా ఉంటుంది రైట్ ఆ సీకెండ్ తీటాని పైకి పంపించాను నేను ఓకే సీకెండ్ తీటాని పైకి పంపిస్తే కాస్ తీటా అయింది సో కాస్ తీటా ఇంటూ డి తీటా ఇంటూ సైన్ తీటా ఇంటూ డి తీటా ఇది వచ్చిందండి ఓకే దిస్ ఇస్ వాట్ ఐ గాట్ ఓకే అయితే ఈ పార్ట్ నేను కన్సిడర్ చేయక్కర్లేదు దిస్ ఈస్ ఏజెడ్ బార్ నేను కంప్లీట్గా అసలు ఆ యాక్సిస్నే తీసుకోవట్లేదు జెడ్ యాక్సిస్నే తీసుకోవట్లేదు నేను రైట్ జెడ్ యాక్సిస్ సైడ్ నేను కన్సిడర్ చేయట్లేదు ఓకే సో జెడ్ యాక్సిస్ సైడ్ ఇది కన్సిడర్ చేయట్లేదు కాబట్టి ఏమైంది ఇది ఈ పార్ట్ నేను అసలు ఉండదు ఇంకా మనకు అవసరం లేదు ఈ పార్ట్ ఓకే ఈ పార్ట్ మనకు అవసరం లేదు ఎందుకు అవసరం లేదు జెడ్ యాక్సిస్ మనకు మనం కన్సిడర్ చేయట్లేదు ఓకే సో మనకు ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే మిగులుతుంది ఇంకా లాస్ట్కి రైట్ సో ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఐ కెన్ రైట్ ఈస్ -π/2 టు π/2 రోయల్ ఏవై బార్ ఇంటూ కాస్ తీటా డి తీటా బై 4 పై ఎప్సిలాన్ ఆర్ ఓకే కన్ఫ్యూజన్ ఉంది సార్ మాకేం అర్థం కాలేదు సార్ ఎందుకు ఏజెడ్ బార్ 0 తీసుకున్నారు సార్ ఓకే ఏజెడ్ బార్ 0 ఎందుకు తీసుకున్నానో చూడండి ఒకసారి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఓకే ఏదైతే నాకు జెడ్ యాక్సిస్లో ఇది ఉందో రైట్ ఈ పాయింట్ ఉందో దీన్ని ఇలా మూవ్ చేసుకుంటూ వస్తున్నాను కిందకి ఏమైందంటే అది ఇక్కడికి వచ్చేసింది రైట్ మూవ్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చింది సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది ఈ డిస్టెన్స్ ఎంత మనకి ఈ డిస్టెన్స్ ఆర్ పాయింట్ వచ్చేసి పి రైట్ ఇది ఆరిజిన్ పాయింట్ అనుకోవచ్చు ఓకే సో ఆరిజిన్ పాయింట్ వచ్చేసి ఇది వచ్చింది సో అప్పుడు మనకి ఏజెడ్ బార్ ఏమైంది ఏజెడ్ బార్ లేదు ఇంకా ఏజెడ్ బార్ ఇంటూ 0 అయింది ఏజెడ్ బార్ ఇంటూ
జీరో అయింది. సో ఏజెడ్ బార్ వచ్చేసి జీరో అయిపోయింది వాల్యూ, రైట్? అప్పుడు ఏమైంది, ఏజెడ్ బార్ జీరో అయితే ఏమైంది, సో అప్పుడు మనకి పాయింట్ ఆరిజిన్ నుంచి పాయింట్ పీకి మాత్రమే కన్సిడర్ చేస్తాం. దీంట్లో ఉన్నది మనకి డిస్టెన్స్ ఆర్, రైట్? సో దానికి మాత్రమే మనకు వేస్తే గనక అందుకని మనకి ఏజెడ్ బార్ అనేది జీరో అయింది. అందుకని మనకి ఏజెడ్ బార్ జీరో అయింది. సో అది కన్సిడర్ చేయాల్సిన అవసరం మనకి లేదు, ఓన్లీ ఒక పార్టే మనకు ఉంటుంది, రైట్? సో ఏం రాయొచ్చు దీని నుంచి, ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు రోయల్ ఏవై బార్ బై 4 పై ఎప్సిలాన్ ఆర్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ -π/2 to π/2 cos theta d theta. ఓకే, ఇంటిగ్రల్ ఆఫ్ cos theta d theta, రైట్? సో మీరు యూవి మోడల్లో ఇది వేసుకుంటే కనుక cos theta is sin theta. ఓకే, సో ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు రోయల్ ఏవై బార్ బై 4 పై ఎప్సిలాన్ ఆర్ sin theta π/2 to -π/2, π/2 to -π/2. So what I can write here is royal ay bar by 4 pi epsilon r. This is cos theta. Sorry, it is already sin theta, right? Sin theta π/2 minus sin theta minus pi. Sorry, ఆ theta place లోనే కదా π/2 పెట్టాలి. π/2 minus sin minus π/2. Okay, so this will be royal ay bar by 4 pi epsilon r sin theta is 1, π/2 is 1 minus this is -1. Okay, so this is +1 royal ay bar, so this is 2, ఇది మొత్తం 2 goes 2 times, so royal ay bar 2 pi epsilon r. So final గా మనకి e bar is equal to royal ay bar by 2 pi epsilon r. Okay, royal into ay bar by 2 pi epsilon r. This is the electric field intensity due to infinitely long line. Okay, infinitely long line. మనకి ట్రాన్స్మిషన్ లైన్ లో నెక్స్ట్ మనకి ఫ్యూచర్ లో వస్తుంది, సేమ్ ఆల్మోస్ట్ ఇదే ఈక్వేషన్ మనకి ఫ్యూచర్ లో యూజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ సింపుల్లీ దిస్ ఇస్ వాట్ వి విల్ గెట్, ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు రోయల్ ఏవై బార్ బై 2 pi epsilon r. ఓకే, సో నేను ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను, ఎక్కడి నుంచి ఈక్వేషన్ నుంచి రిపీట్ చేస్తాను. సో ఇక్కడ నాకు ఇలా వచ్చింది ఈక్వేషన్, ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు -∞ to +∞ రోయల్ డిఎల్ బై 4 pi ఇంటూ రూట్ ఆఫ్ r స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ఇంటూ r ay బార్ మైనస్ z బార్ బై రూట్ ఆఫ్ r స్క్వేర్ ప్లస్ z స్క్వేర్. ఓకే, ఇలా వచ్చింది. సో నేను z యాక్సిస్ -∞ to +∞ నేను కనుక్కోలేను కాబట్టి z యాక్సిస్ నేను ఏం చేస్తున్నానంటే z యాక్సిస్ ని జీరో చేస్తున్నాను, z యాక్సిస్ ని ఒక రకంగా జీరో చేస్తున్నాను. ఓకే, లిమిట్ టెన్స్ టు జీరో లాగా అనమాట. ఓకే, ఐఎమ్ మేకింగ్ z టెన్స్ టు జీరో, ఒక రకంగా z టెన్స్ టు జీరో. అంటే z టెన్స్ టు జీరో అంటే ఏంటి, సింపుల్ గా z యాక్సిస్ కి నేను z యాక్సిస్ మీద పార్ట్ కన్సిడర్ చేశాను కదా, ఇక్కడ లైన్ మీద ఇక్కడ కన్సిడర్ చేశాను కదా z యాక్సిస్ ని. ఓకే, సో దాన్ని స్లోగా మార్చుకుంటూ ఇగో ఇక్కడికి వచ్చేసాను. ఓకే, ఇక్కడికి వచ్చేస్తే ఏమైంది, z జీరో అయిపోయింది ఆటోమేటిక్, లిమిట్ z టెన్స్ టు జీరో లాగా అనమాట. సో అప్పుడు ఇక్కడ ఏమైంది, పాయింట్ పి ఇక్కడే ఉంటుంది, దాని యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈ రకంగా ఉంటుంది, దాని మధ్య డిస్టెన్స్ వచ్చేసి r. సో ఆ రకంగా నేను తీసుకుంటే కనుక ఐ కెన్ రిప్రజెంట్ z ఈజ్ ఈక్వల్ టు r tan theta ఈజ్ ఈక్వల్ టు z బై r, రైట్? సో డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ విల్ గెట్ dz ఈజ్ ఈక్వల్ టు r secant square theta d theta, రైట్? z టెన్స్ టు -∞ అయితే కనుక దెన్ theta ఈజ్ -π/2, z టెన్స్ టు +∞ అయితే కనుక దెన్ theta ఈజ్ ఈక్వల్ టు π/2. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, z యాక్సిస్ ని theta యాక్సిస్ కింద కన్వర్ట్ చేసుకున్నాను. అలా కనెక్ట్ చేసుకునే క్రమంలో నాకు ఫైనల్ గా నాకు అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇగో ఇలా వచ్చింది ఈక్వేషన్, రైట్? అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఈ రకంగా నాకు dz ప్లేస్ లో r secant square theta వేసాను, d theta, రైట్? ఐ హావ్ సబ్స్టిట్యూటెడ్ ఎవ్రీథింగ్, రైట్? అన్ని సింప్లిఫై చేస్తే నాకు ఫైనల్ గా ఇంకో ఇలా వచ్చింది. ఓకే, వాట్ ఐ గాట్ ఇస్ దిస్ వన్.
ఓకే, ఎలాగా నేను z టెండ్స్ టు 0 తీసుకుంటాను కాబట్టి ఏఆర్ బార్ కూడా 0 అవుతుంది. ఏఆర్ బార్ యూనిట్ వెక్టార్ అనేది అసలు ఆ వాల్యూనే లేదు. సింపుల్ గా చెప్పాలంటే x యాక్సిస్ లేదు, z యాక్సిస్ లేదు. ఇంకా z యాక్సిస్ తగ్గిపోతూ ఏమైంది, ఇంతే కదండి, ఏజెడ్ బార్ ఇటే ఉంటుంది. ఏజెడ్ బార్ ఇలా వచ్చేసి ఇక్కడికి వచ్చేసింది. ఓకే, యూనిట్ వెక్టార్ ఏమైంది, 0 అయిపోయింది. యూనిట్ వెక్టార్ 0 అయింది. సో యూనిట్ వెక్టార్ 0 అయింది కాబట్టి ఆ పార్ట్ నాకు 0 అయిపోయింది కంప్లీట్ గా. ఏజెడ్ బార్ 0 అయింది కాబట్టి ఆ వాల్యూ 0 అయింది. ఓకే, సో ఆ రకంగా నేను ఆ వాల్యూ 0 తీసుకుంటే కనుక నాకు ఓన్లీ ఈ వాల్యూ మిగిలింది. సో వాట్ ఐ డిడ్ ఇస్ ఐ కన్వర్టెడ్ మై z యాక్సిస్ ఇంటూ ది థీటా యాక్సిస్. ఓకే, అలా చేయడం వల్ల ఏమైంది, థీటా వచ్చేసి π/2 అంటే z ప్లస్ ఇన్ఫినిటీ అయితే థీటా π/2. ఇఫ్ ఇట్ ఈస్ మైనస్ ఇన్ఫినిటీ ఇట్ ఈస్ మైనస్ π/2. ρl ay bar cos theta d theta 4π epsilon r. Right? So if I integrate cos theta, I'll get sin theta. So π/2 minus π/2 వేస్తే కనుక, so that will be 2. 1 minus of minus 1 will be 2. So 2 goes in 4 2 times. So final గా E bar is equal to ρl ay bar by 2π epsilon r. Okay, this is the E bar for a infinitely long line. Okay, so simple గా infinitely long line అంటే ఇట్లా వేసుకుంటే infinitely long line, right? So at point P, E bar will be ρl ay bar by 2π epsilon r. Okay, that is the aggregate will be in this one. Ay bar will be in this one. Okay, this is for infinitely long line. Okay, right. So next one is electric field intensity. Due to charged circular ring. Okay, charged circular ring. మీకు ఆల్రెడీ చెప్పాను, లైన్ సర్కిల్, లైన్ డిస్క్, ఓకే, డిస్క్ స్పియర్, క్యూబ్ కామన్ ఇవి. ఓకే, మనం ఏది చదివినా సరే ప్రతిదానికి మళ్ళీ ఇవే చేస్తాం. డిస్క్ ఆర్ సర్క్యులర్ రింగ్ అంతే. ఓకే, డిస్క్ ఆర్ సర్క్యులర్ రింగ్, లైన్, డిస్క్, స్పియర్, క్యూబ్, దట్స్ ఇట్. వాట్ ఎవర్ దట్ యూ డూ, ఆల్వేస్ ఇట్ విల్ బి ఇన్ దిస్ ఫార్మ్ ఓన్లీ. లేకపోతే షీట్. ఓకే, డిస్క్ కాకపోతే షీట్ ఇక్కడ. ఓకే, డిస్క్ అంటే సర్క్యులర్ ఉంటుంది, షీట్ అంటేనేమో రెక్టాంగులర్ షేప్ లో ఉంటుంది. ఓకే, సో స్పియర్, క్యూబ్ అంటే వాల్యూమ్స్ అవి రెండు. లైన్ అంటేనేమో లెంత్. ఓకే, లైన్ అంటేనేమో లెంత్, డిస్క్ ఆర్ షీట్ అంటేనేమో ఏరియా ఆర్ సర్ఫేస్ ఏరియా, రైట్? క్యూబ్, స్పియర్ అంటేనేమో వాల్యూమ్. లెంత్ డిఫరెన్షియల్ లెంత్, సర్ఫేస్ డిఫరెన్షియల్ సర్ఫేస్, డిఫరెన్షియల్ వాల్యూమ్ డివి. ఓకే, సో డిఎల్, డిఎస్, డివి. మీకు మొత్తం ఈఎంఎఫ్ అంతా ఇగో ఇవే ఉండేది మీకు. లైను, డిస్క్ ఆర్ షీట్ ఆర్ స్పియర్, క్యూబ్. ఓకే, ఆల్రెడీ మీకు స్టార్టింగ్ క్లాస్లో చెప్పాను, అదే ఇక్కడ చేస్తున్నాం, రైట్? సో ఇక్కడ ఏంటంటున్నాడు, డిస్క్ వల్ల మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏ రకంగా ఉంటుంది. ఒక సర్క్యులర్ డిస్క్ ఉంటే కనుక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏ రకంగా ఉంటుంది, దాన్ని ఫైండ్ అవుట్ చెయ్యి, ఆ వాల్యూని ఫైండ్ అవుట్ చెయ్యి అంటున్నాడు. అంటే సంథింగ్ లైక్ వీ హావ్ టు డిరైవ్ దట్ పర్టికులర్ వాల్యూ, రైట్? సో సర్క్యులర్ డిస్క్ చూద్దాం ఎట్లా ఉంటుందో. నిజంగా సర్క్యులర్ డిస్క్ ఒకవేళ ఉంటే కనుక ఆ సర్క్యులర్ డిస్క్ యొక్క ఫీల్డ్ ఎట్లా ఉంటుందో చూద్దాం. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫ్రమ్ ఏ రింగ్ చార్జ్, రైట్? సో ఎలక్ట్రిక్ ఒక లైన్ చార్జ్ ఇట్లా, ఒక రింగ్ ఇట్లా ఉంది, రైట్? అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈ రకంగా ఉంది, రైట్? సో ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ చూస్తే కనుక, సో ఫస్ట్ ఇక్కడ ఉంది చార్జ్. ఓకే, లైన్, ఎలాంగ్ లైన్ ఉంది. సో ఇక్కడ ఉంటే ఆల్రెడీ మనం జెడ్ యాక్సిస్ మనం ఇందాక ఫైండ్ అవుట్ చేసాం, ఇప్పుడే మనం ఫైండ్ అవుట్ చేసాం. ఒక పాయింట్ ఇక్కడ ఉంది, పాయింట్ ఇక్కడ ఉంటే ఏమైంది, ఇది అవుట్వర్డ్ ఉంటుంది, రైట్? ఇది ఒక పార్ట్ తీసుకుంటే, ఒక పాయింట్ తీసుకుంటే, రెడ్ కలర్ లో ఉంది సరే, పాయింట్ తీసుకుంటే ఇలా ఉంది, రైట్? ఇప్పుడు అది పైకి మూవ్ అయింది అనుకోండి, ఈ యారో మార్క్ ఏమవుతుంది, కిందకు మూవ్ అవుతుంది. అంతేనా కాదో చూద్దాం. పైకి మూవ్ అయితే కిందకు వచ్చింది, చూడండి జాగ్రత్తగా. నెక్స్ట్ ఇంకొంచెం పైకి మూవ్ అయింది, కిందకి, రైట్? ఇంకొంచెం కిందకి, రైట్? ఇంకొంచెం,
ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు తిరుగుతుంది రైట్, అది సర్క్యులర్ మోషన్ లో తిరుగుతుంది. ఇప్పుడు ఈసారి పైకి వస్తుంది రైట్, ఇక్కడ నుంచి కిందకు చూద్దాం, కిందకి వెళ్తుంది చూసారా పైకి, ఈ బార్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెన్సిటీ అనేది పైకి వస్తుంది రైట్. సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దిస్. ఓకే చూడండి ఇక్కడ సర్క్యులర్ డిస్క్ ఉంటే కోన్ షేప్ లోకి వచ్చింది. ఓకే అన్ని ఇంటిగ్రేట్ చేస్తే కోన్ షేప్ లోకి వచ్చింది రైట్, అన్ని ఇంటిగ్రేట్ చేస్తే కోన్ షేప్ లోకి వచ్చింది. ఒకసారి మళ్ళీ చూద్దాం రైట్. సో సీ దట్ ద చార్జ్ ఈస్ మూవింగ్ దిస్ సైడ్. ఓకే ఇది యాంటీ క్లాక్ వైజ్ లో తిరుగుతుంటే ఇది క్లాక్ వైజ్ లో తిరుగుతుంది చూడండి. సో అబ్జర్వ్, ఈ రెడ్ డాట్ ని ఫాలో అవ్వండి, ఇక్కడ యారో మార్క్ ని ఫాలో అవ్వండి, ఈ రెండు ఒకసారి ఫాలో అవ్వండి. ఓకే రెండు ఒకసారి ఫాలో అవ్వండి. అబ్జర్వ్ కేర్ఫుల్లీ, సర్క్యులర్ డిస్క్ లో చార్జ్ రొటేట్ అవుతుంటే రైట్. సో హౌ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇట్ విల్ బి like this. Again I'll show the representation. See what happens. Right, that will be your electric field intensity for a circular disc right. So దీన్నే నేను తీసుకుంటాను, వేరే ఎక్కడికో పోను, ఇదే దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ మీ రైట్. అందుకే నేను ఇక్కడ కన్సిడర్ చేస్తాను. సో లెట్ మీ take a snapshot of this. This is my circular disc. We'll copy this. Okay. ఇంకొక పార్ట్ కన్సిడర్ చేద్దామా ఇక్కడ. ఓకే ఇలా తీసాం కదా, ఒక చిన్న పని చేద్దాం. ఏం చేద్దాం అంటే ఒకటి కన్సిడర్ చేద్దాం, ఒక స్టెప్ కన్సిడర్ చేద్దాం రైట్. ఇలా ఉంటే మనకు కొంచెం ఈజీ ఉంటుంది. అటుపక్కకు వచ్చింది కాబట్టి ఇది ఇటు పక్కకు ఉంది రైట్. విల్ కన్సిడర్ దిస్ అండ్ విల్ టేక్ స్నిప్ షాట్ ఆఫ్ దిస్. సో టేక్ దిస్ బెటర్. ఓకే దిస్ ఇస్ బెటర్ రైట్. సో ఇది తీసుకెళ్దాం అక్కడ, మనకి ఇక్కడ పని వద్దు, మనం ఓన్గా డ్రా చేసి ఆ 3 డైమెన్షన్లో అర్థం కాక ఇక్కడ మనకి ఈజీగా అర్థం అవుతుంది ఇట్లా తీసుకుంటే కనుక. సో కాపీ paste. Okay right, so rotate this right. ఓకే సర్క్యులర్ డిస్క్ ఇలా ఉంది. ఇక్కడ మీకు జెడ్ యాక్సిస్ వై యాక్సిస్ అన్ని మీరే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ నేనేం పెద్దగా ఏం పెద్ద కష్టపడక్కర్లేదు రైట్, ఆల్రెడీ వచ్చింది ఇక్కడ. దిస్ ఈజ్ జెడ్ యాక్సిస్ రైట్. సో ఆ పాయింట్ పి, ఇది ఇక్కడ మధ్యలో చిన్న పాయింట్ ఉంటుంది పి అది. ఓకే సో నేనేం చేస్తానంటే దిస్ విల్ ఐ విల్ టేక్ ఇట్ యాజ్ ఎక్స్ యాక్సిస్ అండ్ దిస్ ఐ విల్ టేక్ ఇట్ యాజ్ వై యాక్సిస్. ఐ విల్ టేక్ ఇట్ యాజ్ వై యాక్సిస్. ఓకే సో ఈ పాయింట్ పి ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది కదా, ఈ పాయింట్ పికి మనకి అది తీసుకుంటే కనుక సెంటర్ పాయింట్ నుంచి ఇక్కడికి, ఓకే సెంటర్ పాయింట్ నుంచి ఇక్కడ తీసుకుంటే కనుక దిస్ ఇస్ జెడ్. ఓకే సో వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ టేక్ ఇట్ లైక్ దిస్, like this. So this part is z, that part is z. ఓకే ఈ పార్ట్ తెలుసు, ఇదేంటిది ఆర్, రేడియస్ కదా, రేడియస్ ఈజ్ ఆర్. ఓకే సో మనకి ఇక్కడి నుంచి ఇట్లా తీసుకుంటే ఇదేంటిది రాలేదు సరిగ్గా. Let me take a scale. Okay, that one, or otherwise I can also consider it like this. ఈ పాయింట్ ఉంది కదా, అక్కడ తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా సేమే, అటు తీసుకున్నా ఎటు తీసుకున్నా అంతా సేమే అది. సో ఇక్కడ తీసుకున్నా సరే ఇది ఈ డాట్కి తీసుకున్నా సరే అదే వస్తుంది, either that or this. Okay, either that side or this side, no problem right. So that is your AR bar, this is your AR bar. Okay, that is your AR bar right, AR bar. సో ఈ పాయింట్ ఏంటి, పీ పాయింట్ ఏంటి, పీ పాయింట్ వచ్చేసి 0 0 Z, పీ పాయింట్ వచ్చేసి 0 0 Z. ఓకే
సో ఈ చిన్న ఇక్కడ సర్కిల్ ఉంది కదా, చిన్న సర్కిల్స్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ, దీని మీద ఈ లైన్ మీద చిన్న సర్కిల్స్ ఉన్నాయి కదా, రైట్? దాన్ని నేను డిఎల్ బార్ అనుకుంటాను. ఓకే, దట్ విల్ బి డిఎల్ బార్. చిన్న పార్ట్, ఆ సర్కిల్లో చిన్న పార్ట్ కన్సిడర్ చేశాను, దాన్ని డిఎల్ బార్ అనుకుంటాను, రైట్? సో it is tangent dl bar. Okay, I hope it is easy to understand like this, right? So manaki electric field intensity enti, manaki formula E bar is equal to Q by 4 pi epsilon r square AR bar, right? So differentiate on both sides. dE bar is equal to dQ by 4 pi epsilon r square AR bar, right? So integrate on both sides. So E bar is equal to integral dQ by 4 pi epsilon r square AR bar. So మనకి ఆల్రెడీ rho L అంటే తెలుసు, rho L dQ by dl. So dQ is equal to rho L dl. So integral dQ is equal to integral rho L dl. So what I can write here is E bar is equal to integral minus infinity to plus infinity, Is it minus infinity to plus infinity, or is it in a different direction? Length ikkada akkada length emo minus infinity to plus infinity undi, ikkada length em untadi, Can anyone tell that? What will be the length? What will be the length here? Can anyone tell what will be the length here? What will be the length here? What will be the length here? Minus infinity to plus infinity na? Leకపోతే ఇంకేదన్నా? Length minus infinity to plus infinity na? వేరేదేదన్నా? You can post that onto the chat box. Is the length is minus infinity to plus infinity or something else? Earlier length అంటే minus infinity to plus infinity తీసుకున్నాను. ఇక్కడ కూడా length సేమ్ ఏనా? minus infinity to plus infinity నా? వేరేదేదన్నా? ఆ వేరే ఏంటి? నో అంటే ఓకే సరిపోయింది. నో అంటే అయిపోయిందా? వాల్యూ ఆన్సర్ ఎంత? అప్పుడు మైనస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ కాకపోతే ఏమవుతుంది? ఇఫ్ ఇట్ ఇస్ నాట్ మైనస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ, వాట్ ఇట్ విల్ బి? ఎస్ రైట్, ఇట్ ఈస్ నాట్ మైనస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ. లెంత్ వచ్చేసి మైనస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ ఇందాక కేసులో. బట్ ఇక్కడ ఎంత చూడండి ఒకసారి, జీరోతో స్టార్ట్ అయితే సర్కిల్ కదా, ఇది సర్క్యులర్ రింగ్ కదా, సర్క్యులర్ రింగ్ కాబట్టి దాని లెంత్ ఎంత ఉంటుంది? మైనస్ ఇన్ఫినిటీ, ఇంతకుముందు మైనస్ ఇన్ఫినిటీ అంటే 0, ప్లస్ ఇన్ఫినిటీ అంటే 2π ఈ కేసులో. ఓకే, అక్కడ లెంత్, ఇక్కడ అది సర్కిల్ రూపంలో ఉంది కాబట్టి సర్కిల్ యొక్క తోత 360 degrees కదా. ఓకే, సో 360 degrees కాబట్టి 0 to 2π. మైనస్ ఇన్ఫినిటీ రాదు, 2π ఫిక్స్డ్. ఓకే, యాంగిల్ రూపంలో తీసుకుంటున్నాం మనం. వీఆర్ కన్సిడరింగ్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాంగిల్. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ జస్ట్ 0 to 2π. Okay, this is 0 to 2π. 0 to 2π. 0 to 2π. Right? 0 to 2π. ఏంటిది? ఇది rho L dl by 4π epsilon r square AR bar. Okay, 4π AR bar. Right. So next ఏంటి? ఈ పాయింట్ ఏమవుతుంది చెప్పాలి? ఆర్ బార్. ఓకే, ఆ పాయింట్ ఏమవుతుంది? 0r 0నా ఇంకేదన్నా?
ఈ పాయింట్ ఏమవుతుంది చెప్పాలి. మనం ఇక్కడ తీసుకున్నాం కదా. దట్ పాయింట్ విల్ బి, వాట్ విల్ బి దట్ పాయింట్? What will be that point? ఇక్కడ పాయింట్స్ ఐడెంటిఫై చేస్తే రాసేయచ్చు, మిగిలినంత ఏం లేదు, సింపుల్. పాయింట్స్ ఐడెంటిఫై చేస్తే రాసేయచ్చు. ఇనీషియల్ పాయింట్ ఏంటి, ఫైనల్ పాయింట్ ఏంటి తెలిస్తే ఏఆర్ బార్ రాయొచ్చు. ఇనీషియల్ పాయింట్ ఏంటి, ఫైనల్ పాయింట్ ఏంటి, వాట్ విల్ బి ద ఇనీషియల్ పాయింట్, వాట్ విల్ బి ద ఫైనల్ పాయింట్. ఇంతకు ముందు ఏమైంది, ఇనీషియల్ పాయింట్ ఫైనల్ పాయింట్ ఇంతకు ముందు ఏమైంది చూడండి జాగ్రత్తగా ఒకసారి. ఇలా తీసుకున్నాం. ఇప్పుడు ఇనీషియల్ పాయింట్ ఏమైంది, ఫైనల్ పాయింట్ ఏంది. ఓకే ఓకే, మీకు ఇక్కడ వాల్యూ తెలియాలి కదా. ఫస్ట్ వాల్యూ రాసిన తర్వాత అప్పుడు ఇనీషియల్ వాల్యూ, ఫైనల్ వాల్యూ రాద్దాం. సరే, ఈ వాల్యూ వచ్చేసి ఆర్ యాక్సిస్ అనుకుంటే, ఇది రేడియస్ అనుకుంటే కనుక, రేడియస్ అనుకుంటే 0R0. ఈ పాయింట్ అయితే చేంజ్ కాదు, పాయింట్ ఈ పాయింట్ 0R0, ఆ పైదేమో 00Z, రైట్. ఓకే, సో క్యూ అనే పాయింట్ ఏమో అది, క్యూ అనే పాయింట్ ఏదైతే ఉందో దట్ ఈస్ క్యూ అనే పాయింట్ వచ్చేసి 0R0, సింపుల్, రైట్. ఇక్కడ మనం ఈ Q2R R2 Q2Pనా, P2Qనా, ఇనీషియల్ ఏది, ఫైనల్ ఏది, ఇది తెలిస్తే మనకు అయిపోయింది. ఇనీషియల్ ఏది, ఫైనల్ ఏది, ఇందులో ఇనీషియల్ ఏది, ఫైనల్ ఏది, విచ్ వన్ ఈజ్ ఇనీషియల్, విచ్ వన్ ఈజ్ ఫైనల్. సో ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్. 213 UK 213, యు ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. అక్కడ ఇనీషియల్ ఫైనల్ అనుకున్నప్పుడు మనం పైన ఇనీషియల్ కింద ఫైనల్ తీసుకున్నాం. ఇక్కడ ఇనీషియల్ అక్కడ ఇప్పుడు ఏమైంది, ఇనీషియల్ ఏమైంది, అక్కడ లైన్ మనం తీసుకున్న పార్ట్ దేని మీద ఉంది, జెడ్ యాక్సిస్ మీద ఉంది. చూడండి జాగ్రత్తగా, ఇక్కడ మనం ఏదైతే పార్ట్ కన్సిడర్ చేసామో అది జెడ్ యాక్సిస్ మీద ఉంది. ఇప్పుడు మనం ఏదైతే పార్ట్ కన్సిడర్ చేసామో అది ఎక్కడ ఉంది, 0R0 దగ్గర ఉంది, రైట్. 0R0 దగ్గర ఉంది. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ మనం తీసుకున్నది 0R0 దగ్గర ఉంది. అక్కడ ఏముంది, 0Z దగ్గర ఉంటే ఇక్కడ 0R0 దగ్గర ఉంది. సో Q వచ్చేసి ఇనీషియల్ పాయింట్ అయితే P వచ్చేసి ఫైనల్ పాయింట్ అవుతుంది. ఓకే, P వచ్చేసి ఫైనల్ పాయింట్ అవుతుంది, రైట్. అంతేనా ఇక్కడ రివర్స్ అయింది. ఏదైతే మనకి అక్కడ ఫైనల్ పాయింట్ P ఏదైతే ఉందో అది y యాక్సిస్ మీద ఉంటే ఇప్పుడు అది z యాక్సిస్ మీద ఉంది, రైట్. అక్కడ మనకి y యాక్సిస్ మీద ఉన్నది, ఇక్కడ z యాక్సిస్ మీద ఉన్నది. సో ఫైనల్ వచ్చేసి P అవుతుంది, Q వచ్చేసి ఇనీషియల్ అవుతుంది. అక్కడ z యాక్సిస్ మీద ఇనీషియల్ వాల్యూ ఉంది. ఇంతకు ముందు పూర్వం తీసుకుంటే మనకి z మీద ఇనీషియల్ ఉంది, ఇక్కడ r యాక్సిస్ మీద ఇనీషియల్ ఉంది. ఓకే, సో అప్పుడు ఏమైంది, ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే వాట్ వీ హ్యావ్ టు సీ ఇస్ QP. We have to find QP bar. Always it is QP bar. But here this is 0R0. 0R0 is initial. 0R0 is initial. And 00Z is final. So final minus initial kada. ఫైనల్ మైనస్ ఇనీషియల్ కాబట్టి ఏఆర్ బార్ మనం రాసేటప్పుడు ఏం చేస్తాం, ఏఆర్ బార్ రాసేటప్పుడు QP బార్ బై మాడ్యులస్ ఆఫ్ QP బార్ రాస్తాం. సో ఇది రాసేటప్పుడు ఏమైంది, 00Z మైనస్ 0R0 బై రూట్ ఆఫ్ Z² ప్లస్ R². సో పైది రాసినప్పుడు ఏమైంది, ZAZ బార్ మైనస్ RAR బార్ బై రూట్ ఆఫ్ Z² ప్లస్ R². ఓకే, ఇది జాగ్రత్తగా గమనిస్తే మీకు సగం పని అయిపోయినట్టే. ఇందులో అది జాగ్రత్తగా గమనించడం మీద ఆధారపడి ఉంది ఇదంతా కూడా, రైట్. ఇఫ్ యూ అబ్జర్వ్ ఇట్ ప్రాపర్లీ, అబ్జర్వ్ దట్ పర్టికులర్ వన్, it is enough that you can write this equation.
ఏది ఇనీషియల్ ఏది ఫైనల్, ఏది ఇనీషియల్ ఏది ఫైనల్, క్యూపీ అనేది మనం ఫిక్స్ చేసుకున్నాం కదా. ఇంతకుముందు కూడా క్యూపీనే వాడాం. క్యూ ఇనీషియల్, పి ఫైనల్. కాకపోతే ఇక్కడ క్యూ వాల్యూ వచ్చేసి 0 ఆర్ 0, ఫైనల్ వచ్చేసి 0 0 Z. ఎందుకు? పి అనే పాయింట్ Z యాక్సిస్ మీద ఉంది, ఇంతకు ముందు పి అనే పాయింట్ Y యాక్సిస్ మీద ఉంది. సో అప్పుడు ఏమైంది, అక్కడ ఏదైతే 0 ఆర్ 0 ఏదైతే ఉందో అది ఫైనల్ వాల్యూ అయింది. 0 0 Z ఏదైతే ఉందో అక్కడ మనకి అది వచ్చింది. సో మనకి ఇక్కడ ఈ రకంగా మనం రాసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ AX bar. Okay, X bar or R bar, whatever it may be, right? Okay, somebody may say that it is X bar, sir. Yes, it is X bar. మనం ఇక్కడ కేసులో R కేసు తీసుకున్నాం కాబట్టి R, right? R తీసుకున్నాం. Okay, so it is something like what I can write here is right. Okay, somebody has said that, sir, అది R bar ఇక్కడికి వస్తుంది. Sorry. సో 0 ఆర్ 0 కాకుండా R0 తీసు, R0. ఓకే, X యాక్సిస్ రూపంలో తీసుకుంటే కనుక X యాక్సిస్ రూపంలో తీసుకుంటే 0 R00 వస్తుంది. అది సారీ ఫర్ దట్. సో దిస్ ఈజ్ R000, రైట్, కరెక్ట్. ఓకే, R000, దిస్ ఈజ్ R00. ఓకే, సో అప్పుడు X యాక్సిస్ అయినా ఇది సరిపోతుంది, రైట్. AZ బార్ మైనస్ AR బార్. ఓకే, ఇక్కడ X అన్నా AX బార్ అన్నా AY బార్ అన్నా AX బార్ అన్నా AR బార్ అన్నా సేమ్. ఓకే, AX బార్ అన్నా AR బార్ అన్నా సేమ్. ఓకే, సో ఆ రూపంలో నేను రాశాను, రైట్. సో దిస్ ఈజ్ వాట్ ఐ గాట్, R00. ఓకే, ఇంతకు ముందు కూడా పాయింట్ అది 0 ఆర్ 0 వాట్ ఎవర్ ఇట్ మే బి, దట్ ఈస్ Y యాక్సిస్ మీద తీసుకున్నాను, అక్కడ సరిపోయింది. అంటే XYZ యాక్సిసే కాబట్టి అక్కడ ప్రాబ్లం రాలేదు మనకి. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి అది R0,0,0 వస్తుంది, రైట్. R,0,0 వస్తుంది, రైట్. సో ఇక్కడ మనకి సర్క్యులర్ రింగ్ ఉంది ఇక్కడ. ఇట్ ఈస్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లెంత్ నౌ. ఓకే, R00, రైట్, అదే రాశాను, R000. ఓకే, ఇక్కడ కూడా R00, రైట్, R00. ఓకే, సో ఇది మనకు వచ్చింది, రైట్. AR బార్ వచ్చింది. సో DL బార్ సంగతి ఏంటో చూద్దాం ఒకసారి. DL బార్ సంగతి ఏంటో చూద్దాం. అదేదో రాశాను ఇక్కడ DL బార్ అని. ఓకే, అక్కడ DL బార్ అని అక్కడ ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను. సో ఈ DL బార్ ఎట్లాగుంది అని అంటే, సో కన్సిడర్ అగైన్ టేక్ ది ఫిగర్. Okay, this is my figure. This is my X axis. This is my Y axis. సో ఇది నాకు R అనుకుంటున్నాను, అంతే కదా. ఎప్పుడైనా ఆరే, అది సెంటర్ పార్ట్ నుంచి ఎప్పుడైనా అది ఆరే. ఓకే, సో ఇక్కడ నేను DL బార్ తీసుకున్నాను, రైట్. అక్కడ నేను DL బార్ తీసుకున్నాను. సో ఇక్కడ నేను ఏం రాయొచ్చు అంటే, దిస్ యాంగిల్ ఈస్ ఫై యాంగిల్. ఓకే, ఈ టోటల్ యాంగిల్ వచ్చేసి ఫై యాంగిల్, ఈ టోటల్ యాంగిల్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి యాంగిల్ వచ్చేసి ఫై యాంగిల్. ఓకే, సో ఆ ఫై యాంగిల్లో నేను ఏం చేశాను, ఒక చిన్న పార్ట్ కన్సిడర్ చేస్తాను. ఫైలో చిన్న పార్ట్ ఏంటంటే D5 అవుతుంది. స్మాల్ పార్ట్ విల్ బి D5. ఓకే, సో DL బార్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ రేడియస్ ఇంటూ D5 బార్ అవుతుంది. ఓకే, DL బార్ అంటే ఇక్కడ R ఇంటూ D5 అవుతుంది, ఓకే, R ఇంటూ D5 అవుతుంది. సంబడి RAR BAR మైనస్ ZAZ బార్ BAR బార్ ఏదో రాశారు. దట్ ఈస్ నాట్, ఇట్ ఇస్ వాట్ ఎవర్ దట్ ఐ హావ్ రిటన్ ఇస్ కరెక్ట్. ఓకే, సో దిస్ ఇస్ కరెక్ట్. వాట్ ఎవర్ దట్ 75 is writing, it is wrong. Okay, so R D5. Okay, DL bar is equal to R D5 అవుతుంది, right. So if I substitute everything into the above equations, so this is E bar is equal to 0 to 2 pi rho L R D5 by 4 pi epsilon. This is root of R square plus Z square. This is distance between
QP, distance between QP, Q and P. Okay, and into AZ bar minus DAR bar by root of Z square plus R square. Z square plus R square. Okay, Z square plus R square. రైట్. అగైన్ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ మళ్ళా సేమ్ ఈ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని మూవ్ చేసుకుంటూ సెంటర్ పాయింట్ తీసుకొచ్చాం, ఇక్కడ తీసుకొచ్చేసాం. ఓకే, రెడ్ పాయింట్ నేను ఇక్కడ మూవ్ చేసినట్టు చూపిస్తే మీకు అర్థమవుతుంది. సో రెడ్ పాయింట్ ఇప్పుడు ఇక్కడ మారింది ఆ రెడ్ పాయింట్. ఓకే, సో సెంటర్కి వచ్చింది. సో సెంటర్కి వస్తే ఏమైంది, ఆర్ పార్ట్ ఏదైతే ఉందో అది 0 అయిపోయింది. ఏదైతే ఆర్ పార్ట్ ఏదైతే ఉందో అది మనకి అంటే ఏఆర్ బార్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సెంటర్ పార్ట్కి వస్తే ఇక్కడ చూడండి రెడ్ కలర్, అక్కడ ఆ రెడ్ కలర్ బాల్ ఉంది కదా, అది మూవ్ అవుతూ సెంటర్ పార్ట్కి వచ్చింది. సో దానివల్ల ఏమైంది, ఏఆర్ బార్ వెక్టార్ ఏదైతే ఉందో అది కన్సిడర్ చేయక్కర్లేదు. ఏఆర్ బార్ ఇస్ 0 ఇన్ దిస్ కేస్. సో ఫైనల్లీ వాట్ ఐ విల్ బి లెఫ్ట్ విత్ ఈస్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 to 2 pi rho L R d phi by 4 pi epsilon R square plus Z square power 3 by 2 into Z into AZ bar. ఇది నాకు మిగిలింది పార్ట్. ఓకే, ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు rho L RZ by rho L RZ d phi AZ bar into 2 epsilon 4 pi epsilon R square plus Z square 3 by 2. ఓకే, ఏఆర్ బార్ ఎందుకు 0 అయింది, సో ఏఆర్ బార్ ఎందుకు 0 అయింది, ఇక్కడ ఏదైతే మనం ఫస్ట్ మనకి ఈ బార్ వచ్చింది, రైట్, ఈ బార్ వచ్చింది. సో ఆ ఈ బార్ నేను నౌ ఐఎమ్ మూవింగ్ దట్ అండ్ ఐఎమ్ పుట్టింగ్ ఇట్ ఎట్ ద సెంటర్. Okay, so that is the reason AR bar become 0. Okay, AR bar become 0. Right? AR bar become 0. So మనకి ఇక్కడ ఏముంది, AZ బార్ ఉంది, అన్ని ఉన్నాయి, D5 ఉంది, ఇక్కడ ఆల్రెడీ 0 to యాంగిల్లోనే ఉంది, రైట్. సో ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు rho L RZ AZ by 4 pi epsilon R square plus Z square 3 by 2 integral 0 to 2 pi d5. So what is this? E bar is equal to rho L RZ AZ bar by it is not 3 by 2. It is 3 by 2 only, na? ఇక్కడ స్క్వేర్ వస్తుంది, సారీ, అది స్క్వేర్ ఇప్పుడు వస్తుంది 3 by 2. ఓకే, అది స్క్వేర్ అండి, అది అక్కడ నేను స్క్వేర్ వేయలేదు, ఇక్కడ స్క్వేర్ వస్తే 3 by 2 అవుతుంది, సరిపోతుంది. ఓకే, అది స్క్వేరు, ఇది 1 by 2. ఓకే, సో స్క్వేర్ అంటే ఇది క్యాన్సిల్ అయిపోతుంది, 1 plus 1 by 2 వస్తుంది, సో 3 by 2 అవుతుంది. ఓకే, డన్. So this is 4 pi epsilon R square plus Z square 3 by 2. This is 2 pi minus 0. Okay, so ఇది మనం ఎక్స్పాండ్ చేస్తే 2 pi minus 0 వచ్చింది. 2 pi, this goes 2 times. So epsilon is equal to rho L RZ AZ bar by 2 epsilon R square plus Z square 3 by 2. Okay, this is for circular disk. This is for circular disk. Okay, so నేను ఏం చేసాము ఇవాళ, ఇప్పుడు వరకు మనం ఏమేం చేసాము, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు లైన్ చార్జ్ చూసాం, ఈ డెరివేషన్ చాలా ఇంపార్టెంట్, అందుకనే దాన్ని ఎక్కువసేపు నేను చెప్పాను. ఇది సర్క్యులర్ డిస్క్ తక్కువసేపు చెప్తానికి కారణం ఈ లైన్ మనకి మళ్ళీ పవర్ సిస్టమ్స్ 2లో కూడా కనిపిస్తుంది.
వై ఇట్ ఈస్ ఆర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, సో మనం ఇన్ఫినిటీ లాంగ్ లైన్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫైండ్ అవుట్ చేసాం. దట్ ఈస్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు రోయల్, దట్ ఈస్ దట్ రోయల్ ఏ పై బార్ బై 2π ఎప్సిలాన్ ఆర్, రైట్. సో అది మనం డెరివైవ్ చేసాం. తర్వాత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు సర్క్యులర్ రింగ్ వచ్చేసి దట్ ఈస్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు రోయల్ ఆర్జెడ్ ఏజెడ్ బార్ బై 2 ఎప్సిలాన్ ఆర్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ 3/2. ఓకే, సో ఇవి మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇది R,0,0 ఎందుకు తీసుకున్నారు సార్ అంటే, ఓకే, R,0,0 ఎందుకు తీసుకున్నారంటే ఇది ఆర్, ఈ డిస్టెన్స్ ఏదైతే మనకు ఉందో ఒకసారి ఎక్స్పాండ్ చేస్తాను. ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఇది ఆర్. ఓకే, ఆ డిస్టెన్స్ ఏదైతే ఉందో అది ఆర్, రైట్. మిగిలిన యాక్సిస్ ఏంటి? మిగిలిన యాక్సిసెస్ వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ అవి ఏమి లేవు, 0 అనుకుంటున్నాను నేను. ఓకే, సో అందువల్ల ఎక్స్ యాక్సిస్ ఆర్ వచ్చింది, వై యాక్సిస్ 0 అండ్ జెడ్ యాక్సిస్ ఆల్సో 0. ఆ పాయింట్ నేను ఆ రకంగా తీసుకున్నాను, R,0,0. ఓకే, ఇది ఇక్కడ మనకు పాయింట్ వచ్చింది, రైట్. ఐ థింక్ C0, దిస్ ఇస్ హౌ ఐ గాట్ R,0,0. ఎందుకు అది 0 అయింది అంటే ఈ డిస్టెన్స్ అంటే దాన్ని కుదిచ్చేస్తున్నాను. మనకి ఏదైతే ఇక్కడ మనకి చూడండి ఒకసారి, మళ్ళీ పేస్ట్ చేస్తాను ఒకసారి. ఇక్కడ కొంతమంది సేమ్ క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి ఐ టేక్ ఇట్ అగైన్. సో ఓకే, సో ఇది ఇక్కడ R,0,0 ఇది ఈ పాయింట్, రైట్. రెడ్ కలర్ పాయింట్, అక్కడ రెడ్ కలర్ పాయింట్ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి రెడ్ కలర్ పాయింట్ ని. అది R,0,0. దాన్ని ఏం చేశానంటే సెంటర్ పార్ట్ కి తీసుకొచ్చేసాను, ఇక్కడ తీసుకొచ్చేస్తే ఏమైంది, ఇక్కడ తీసుకొచ్చేస్తే అన్ని 0,0,0నే. యూనిట్ వెక్టర్ ఏమి ఉండదు. యూనిట్ వెక్టర్ అంతకు ముందు ఎలాగుంది, దిస్ ఈజ్ ఏఆర్ బార్, రైట్. ఏఆర్ బార్ లేదు ఇప్పుడు. ఇక ఆ రెడ్ పాయింట్ వచ్చేసి ఇక్కడికి వచ్చేసింది. ఎక్కడైతే మీకు బయట ఏదైతే రెడ్ పాయింట్ ఉందో ఆ పాయింట్ నేను ఇప్పుడు సెంటర్ పాయింట్కి తీసుకొచ్చేసాను, 0,0,0. అందుకని యూనిట్ వెక్టర్ ఏదైతే ఉందో ఏఆర్ బార్ ఉందో అది 0 అయ్యింది. అప్పుడు ఏమైంది, మనకి ఫిగర్ ఏమైంది, మనకి సెంటర్ పార్ట్ అంటే ఇది Q అనుకుంటే ఇది Q2, ఇది P అనుకుంటే ఇది P, రైట్. సో I can represent it like this. So Q is this part, the center part 0,0,0, and P is my 0,0,0 Z part. Okay, these are E bars. Okay, these are E bars. సో ఆ రకంగా తీసుకొచ్చాను కాబట్టి నాకు ఇక్కడ ఏఆర్ బార్ 0 అయింది. ఓకే, సో ఆ రకంగా నేను ఫైనల్గా నా డెరైవ్ చేసుకున్నాను. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ డన్ ఇన్ దిస్ పర్టికులర్ వన్, రైట్. ఇంకా నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఇన్ఫినిట్ హీట్ ఆఫ్ చార్జ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇది నేను చెప్పను, మీరు చేత చేయిస్తాను. సో మీరు ఎంతవరకు ట్రై చేస్తారో చూద్దాం. నెక్స్ట్ క్లాస్లో దీనికి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో వాట్ ఈస్ దాట్ ఐఎమ్ గోయింగ్ టు దిస్ వై ఇస్ నాట్ కమింగ్, అది పోదు ఇది రాదు. ఓకే, రైట్, బయట పడిందా? ఓకే, సో దిస్ ఈస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఎలక్ట్రిక్ ఫీల్డ్ intensity due to infinite sheet of charge. Infinite sheet of charge. So ఏంటది? This is my sheet. This is my x-axis. This is my y-axis. This is my z-axis. Point P ఇక్కడ ఉంది, 0,0, z, రైట్. ఈ షీట్లో ఒక చిన్న పార్ట్ కట్ చేసుకున్నాను ఇది, రైట్. షీట్లో ఒక చిన్న పార్ట్ కట్ చేసేసాను. ఈసారి అది పాయింట్ కాదు, ఇది ఏరియా. ఓకే, ఇట్ ఇస్ నాట్ ఏ పాయింట్. ఎర్లియర్ ఇట్ వాస్ ఏ పాయింట్. సర్క్యులర్ డిస్క్లో ఒక పాయింట్ అనుకున్నాను, ఎడ్జ్లో ఒక పాయింట్ తీసుకున్నాను. సో ఈసారి అలా కాదు,
ఈసారి ఏంటిది, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎన్ ఏరియా. ఓకే, ఇట్ హ్యాస్ సమ్ లెంత్ అండ్ బ్రెత్. ది స్మాల్ పార్ట్ హ్యాస్ బోత్ లెంత్ అండ్ బ్రెత్. ఓకే, సో ఇక్కడ డిఎల్ అవ్వదు, దిస్ బికమ్స్ డిఎస్ అవుతుంది. ఓకే, ఎర్లియర్ ఇట్ వాస్ డిఎల్ because the length part, only small part I consider, it has only length, it doesn't have any breadth thing. సో లెంత్ ఇంటూ బ్రెత్ ఏమి ఉండదు కాబట్టి ఓన్లీ లెంత్ ఒకటే తీసుకుంటున్నాను, అక్కడ లెంత్ ఒకటే మాత్రం తీసుకున్నాం, డిఎల్ అని రాసుకున్నాం. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది డిఎస్ అవుతుంది. ఓకే, డిఎస్ అవుతుంది, రైట్. అగైన్ ది డిస్టెన్స్ ఈజ్ ఆర్. సో ఈ పాయింట్ వచ్చేసి 0, ఆర్ కామా 0, 0, ఆర్ కామా 0, 0. సో ఈ పార్ట్ ఇలా కట్ చేసుకుంటే ఇది మనకి ఆర్ బార్ మనకి ఉంటుంది. ఓకే, ఏఆర్ బార్ ఆర్ ఆర్ బార్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, దిస్ ఈస్ ఏఆర్ బార్. ఓకే, ఏఆర్ బార్, రైట్, అది ఏఆర్ బార్. సో పీ పాయింట్ ఉంది, ఇది ఉంది, ఇవన్నీ ఉన్నాయి, రైట్. సో ఇప్పుడు మనం ఈ బార్ రాస్తే ఏమైంది, ఈ బార్ రాస్తే ఎప్పుడైనా సేమే, అదేం పెద్ద చేంజ్ ఏం లేదు. ఏంటది, Q/4πε our r square distance square into AR bar. Okay, r square or small r square, it is distance. Final గా రాసేది మనం √r² + z² అది రాస్తాం, రైట్. సో మనం డిఫరెన్షియేటింగ్ చేస్తే dr bar is equal to dq/4πε r² AR bar, right. Now it is surface ds, not dl bar, right, not dl bar. సో అప్పుడు ఏమైంది, ρs is equal to q/dq/ds. సో dq ఏమైంది ఇక్కడ, ρs into ds. సో ఏం రాయొచ్చు, సో ఇంటిగ్రల్ రాస్తే, సో ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ dq/4πε r² AR bar. Okay, integral on both sides. This is in terms of s now. So integral dq ఏమైంది, integral ds ρs ds. So e bar is equal to integral s ρs ds by 4πε r² AR bar. Okay, AR bar. సో ఇక్కడ మళ్ళా ఇనీషియల్ పాయింట్ r, 0, 0, ఫైనల్ పాయింట్ 0, 0, z, రైట్. సో ఇనీషియల్ పాయింట్ r, 0, 0, ఫైనల్ పాయింట్ 0, 0, z. సో ఏఆర్ బార్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి, సో కన్సిడర్ దిస్ ఇస్ q, దిస్ ఇస్ p, qp కనుక్కోవాలి. సో qp కనుక్కోవాలి, qp బార్ బై మాడ్యులస్ ఆఫ్ qp. ఓకే, సో దట్ ఈస్ AR bar is equal to so 0 minus r into AR bar plus what is this, 0 minus 0 A5 bar plus 0 minus, because it is now surface. Okay, surface kabatti d5 వస్తుంది. Okay, surface, not, it is not in xyz format now. It should be r d5, I mean r5z format, r5z format. ఓకే, సర్ఫేస్ ఏరియా, మనం సర్ఫేస్ ఏరియా 2 కోఆర్డినేట్స్ ఉంటాయి. ఓకే, ఇది కార్టీషియన్ కోఆర్డినేట్స్, ఇది సిలిండ్రికల్ కోఆర్డినేట్స్. సిలిండ్రికల్ కోఆర్డినేట్స్ లో కన్సిడర్ చేస్తున్నాం దీన్ని, రైట్, బికాస్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సర్ఫేస్. ఓకే, సో దిస్ ఈస్ z-0. నా పెన్ అయిపోవచ్చింది ఆల్మోస్ట్. సో దిస్ ఈస్ z-0 AZ bar. Okay, by root of 0 minus r whole square plus 0 minus 0 whole square plus z minus 0 whole square. So ఏమైంది ఇది, AR bar is equal to minus r AR bar plus z AZ bar by root of r square plus z square. Okay, r square plus z square. ఓకే, r² + z². ఇవన్నీ కూడా మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఇంకా అప్పటి వరకు మనం వెళ్ళొద్దు, సబ్స్టిట్యూట్ చేయడానికి మీరు ట్రై చేయండి. ఓకే, రిమైనింగ్ పార్ట్ మనం చూద్దాం. ఓకే, రిమైనింగ్ పార్ట్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇక్కడ ఆపుతాను, బికాస్ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ 1 o'clock. సో నా పెన్ కూడా ఛార్జింగ్ అయిపోవచ్చింది, నా డిజిటల్ పెన్ను. సో ఐ హోప్ ఇక్కడ వరకు మనకి అర్థమైంది అనుకుంటున్నాను.
ఓకే, సో ఇక్కడ నేను ఇన్ఫినిట్లీ లాంగ్ షీట్ తీసుకున్నాను, షీట్ కన్సిడర్ చేశాను, షీట్లో చిన్న పార్ట్ కట్ చేసుకున్నాను. సో ఇంతకు ముందు ఓన్లీ ఒక పాయింట్ కాబట్టి, ఒక సింగిల్ పాయింట్ కాబట్టి మనకి డిఎల్ వచ్చింది. ఇక్కడ అది చిన్న ఏరియా కాబట్టి డిఎస్ అనుకుంటున్నాం దాన్ని. ఓకే, సో ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై 4 π ఎప్సిలాన్ ఆర్ స్క్వేర్ ఏఆర్ బార్, అది కామన్. ఓకే, సో దానికి డిఫరెన్షియేట్ చేసాం బోత్ సైడ్స్. సో డిఈ బార్ ఈజ్ ఈక్వల్ టు డిక్యూ బై 4 π ఎప్సిలాన్ ఆర్ స్క్వేర్ ఏఆర్ బార్, రైట్. సో మనకి చార్జ్ డెన్సిటీ రోఎస్ ఈజ్ ఈక్వల్ టు డిక్యూ బై డిఎస్ అవుతుంది. సో దాన్ని మనం ఇంటిగ్రల్ చేస్తే ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు డిక్యూ ఇంటూ ఎస్ రోఎస్ డిఎస్ అవుతుంది. సో ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ డిక్యూ బై 4 π ఎప్సిలాన్ ఆర్ స్క్వేర్ ఏఆర్ బార్. సో ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎస్, ఈసారి ఏరియా వచ్చింది, రోఎస్ డిఎస్ బై 4 π ఎప్సిలాన్ ఆర్ స్క్వేర్ బై ఏఆర్ బార్. సో ఏఆర్ బార్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? ఏఆర్ బార్ లో ఇనీషియల్ వాల్యూ r, 0, ఫైనల్ వాల్యూ 0, 0, z. సో ఏఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు క్యూపీ బార్ బై క్యూపీ బార్. సో ఫైనల్ వాల్యూ ఇస్ 0, 0, z అండ్ ఇనీషియల్ వాల్యూ ఇస్ r, 0, 0. సో దాని ప్రకారం ఆర్ బార్ ఫైండ్ అవుట్, ఏఆర్ బార్ ఫైండ్ అవుట్ చేశాను. ఓకే, అంతకుమించి నేను ఏం చేయలేదు. లిమిట్స్ ఇంకా అప్పుడే ప్లస్ ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ అప్పుడు మీరు ఫిక్స్ అవ్వద్దు. అది లెంత్కి మైనస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ. ఇక్కడ రెండు వస్తాయి ఎందుకంటే ఏరియా కాబట్టి, ఇది ఏరియా కాబట్టి రెండు లిమిట్స్ వస్తాయి, రెండు ఇంటిగ్రల్స్ వస్తాయి, నాట్ ఏ సింగిల్ ఇంటిగ్రల్. ఇట్ విల్ హ్యావ్ టూ ఇంటిగ్రల్స్. We will see that in the coming classes. Okay, it has two integrals, not a single integral. Okay, right. I have one doubt. I have okay, 2C0. Okay, 2C0. I'll unmute you. You can ask your doubt once. సో నేను ఆ విండో నుంచి ఈ విండోకి రావాలంటే నాకు కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను వెంటనే చేయలేను. సో మీ మెసేజ్ చూశాను నేను, నాది కంక్లూడ్ చేసేసి అన్మ్యూట్ చేద్దాం. రైట్, ఐఎమ్ అన్మ్యూటింగ్ యూ నౌ. మ్యూట్ పార్టిసిపేట్ ఉంది నాకు, బట్ ఐ కాంట్ అన్మ్యూట్ యూ. ఒకసారి మీ హ్యాండ్ రైజ్ చేయండి. C0, 2C0, ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. రైట్, 2C0, yeah, right, okay, yeah, you can unmute you now. You can unmute yourself. Sir, ఒకసారి ఆ ఫిగర్ చూపెడతారా సార్? Yeah, this one. సార్ ఇప్పుడు మీరు 0, 0, z తీసుకున్నారు కదా సార్, ఆ పాయింట్ అనేది p దగ్గర ఉంది కదా. ఇప్పుడు ఇప్పుడు r, 0, 0 తీసుకున్నారు కదా సార్. ఈ పాయింట్ అనేది x ను y మధ్యలో ఉంది కదా సార్. మీరు r లేదా 0 ఈ రెండు మధ్యలో ఉంటది కానీ 0, 0 ఎట్లా తీసుకుంటారు సార్? ఓకే, ఇక్కడ r, 0, 0 అంటే ఈ డిస్టెన్స్ ఎంతండి? ఈ డిస్టెన్స్ 6. ఓకే, ఈ డిస్టెన్స్ 6. ఇది కింద మనకి రిప్రజెంటేషన్ x యాక్సిస్ y యాక్సిస్ రిప్రజెంట్ చేస్తున్నాం కానీ, ఓకే, ఇక్కడ సర్ఫేస్ కానీ ప్లేన్ కానీ ఏమి కాకుండా ఓన్లీ ఈ x యాక్సిస్ y కన్సిడర్ చేయకండి, ఓన్లీ షీట్ మాత్రమే కన్సిడర్ చేయండి. ఓకే, ఓన్లీ షీట్ మాత్రమే కన్సిడర్ చేయండి ఇట్లా. ఓకే, ఓన్లీ షీట్ మాత్రమే కన్సిడర్ చేయండి. ఇది రిఫరెన్స్ కోసం మనం ఇవి గీస్తున్నాం. ఈ z యాక్సిస్ y యాక్సిస్ అనేవి రిఫరెన్స్ కోసం గీస్తున్నాం, అంతేగాని ఈ షీట్ వెళ్ళి ఆ x యాక్సిస్ y యాక్సిస్ మధ్యలో ఉంది అని మాత్రం అనుకోవద్దు. ఓకే, ఆ x యాక్సిస్ y యాక్సిస్ దానికి మనం కన్వర్ట్ చేయాలి. అందుకనే ఇక్కడ చూడండి, మీరు ఇంతకు ముందు ఏమైంది, ఇక్కడ 5 వాట్ ఈస్ దట్ వి గాట్ హియర్, r ఇంటూ d5 ఎట్లా వచ్చింది? r ఇంటూ d5 మనం కన్వర్ట్ చేసాం. ఒట్టి డిఎల్ బార్ ఉన్న దాన్ని, డిఎల్ ఉన్న బార్ దాన్ని మనం r ఇంటూ d5 కింద కన్వర్ట్ చేసుకున్నాం. ఓకే, అంటే ఇప్పుడు ఇలా చేస్తే కనుక మీరు అన్నట్టు ఆ XY ప్లేన్లోకి అది వస్తుంది అనమాట. r ఇంటూ d5 చేస్తే వస్తుంది. ఓకే, ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా ఈ ప్లేన్లోకి ఈ పార్ట్లోకి ఇది వచ్చింది అంటే, ఈ పార్ట్లోకి ఇది రావాలి అంటే ఒట్టిగా మనం డిఎస్ బార్ ఏదో ఫైండ్ అవుట్ తీసుకుంటే రాదు, ఆ సర్ఫేస్ అందులోకి రాదు, దాన్ని మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, అంటే దాన్ని ఎలాగ మీకు మీరు ఇమాజిన్ చేసుకోవాలంటే, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఒక గాల్లో ఉన్న పాయింట్ అనుకోండి సింపుల్గా. దాన్ని మనం రెఫరెన్స్కి ఏదో దానికి రెఫరెన్స్ కింద మార్చాలి, దాన్ని ఏదో ఒక రెఫరెన్స్ కింద మార్చాలి. రైట్, అలా మార్చనంత వరకు అది సింపుల్గా r ఇంటూ r, 0, 0 అవుతుంది. సింపుల్ కేస్. రైట్, ఐ హోప్ అండర్స్టూడ్. ఓకే, యూ కెన్ మ్యూట్ యువర్ సెల్ఫ్ నౌ. నెక్స్ట్ అన్మ్యూట్ చేయాలా వీళ్ళు? నాకు అక్కడ మీరు డౌట్ అని పెడితే నేను ఇక్కడికి వచ్చి చూస్తాను. somebody has raised hands. Okay, let me unmute them once.
సో ఒక 2 పీపుల్ 61 అన్మ్యూట్ చేస్తున్నాను. సో రైజ్ హ్యాండ్ చేస్తేనే నాకు అలౌ టు అన్మ్యూట్ వస్తుంది. రైట్ 61 నథింగ్ ఇస్ దేర్. 60 ఐఎమ్ అన్మ్యూటింగ్ 60. C6 ఐఎమ్ అన్మ్యూటింగ్ C6. సార్ అది చెప్పండి. చెప్తారు ఒకసారి 3D ప్లేన్ లో 3D ప్లేన్ లో పాయింట్స్ చెప్పాలి. ఓకే రైట్, మీరు ఉండండి. మిగిలిన వాళ్ళు ఇంకా మీరు ప్లీజ్ వెయిట్. మిగిలిన వాళ్ళు ఇంకా ఎనీ అదర్ పర్సన్ ఎనీ అదర్ డౌట్ ఆన్ టుడేస్ క్లాస్? ఈ రోజుకి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక చెప్పండి. ఎనీ అదర్ డౌట్స్ ఆన్ టుడేస్ క్లాస్? Any other doubts on today's class? Nothing is there. So if you don't have any